Okay, to start with this session, one second. Okay, so since AWS is a cloud, we need to understand what is the meaning of what regions and what availability zones. So if you take the AWS regions and AZs, if you type it, okay, and if you look at the images, hmm, so just for information, I'm just showing you, okay, na clear. These are what regions, okay, different regions where all different countries, these availability zones and regions are there, okay. So there are many regions are available, many availability zones, new availability zones are coming up, okay. So Amazon is planning in very big way, okay. Amazon is what planning in very big way. So just మీకు ఐడియా కోసం చూపించాను అంతే, ఓకేనా. సో ఇన్ ద వరల్డ్ మ్యాప్ వేర్ ఎవర్ యూ టేక్, ఓకే, దీని ఏమంటారు, దీని ఏమంటారు, all what regions and what availability zones we'll discuss. But look at this, in India also you have what in Mumbai and Hyderabad, two regions lo in India lo. Likewise in Australia, in different countries, North America and South America, Europe lo aithe chala untayi data centers, okay, and Russia. Likewise there are many other రీజన్స్, ఓకే. సో ఎలాంటి రీజన్స్ ఎట్లా అంటే చాలా సెక్యూర్డ్ గా ఈ రీజన్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి కూడా చాలా జియోగ్రఫికల్ కండిషన్స్ ని వాళ్ళు ఆలోచించి ఎక్కడ ఎర్త్ క్వేక్స్ ఉంటాయి, ఎక్కడ సునామీస్ ఉంటాయి, ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటూ, అర్థమైందా, బెస్ట్ ప్లేస్ ఐడెంటిఫై చేసుకుంటారు వాళ్ళు, ఓకే. అండ్ గవర్నమెంట్ సపోర్ట్ ఎంత మటుకు ఉంది మనకి ఎంత, సో అంతే, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ కాస్ట్. సో నాట్ మనీ, కాస్ట్, ఓకే. సో ఎవ్రీథింగ్ బాయిల్స్ డౌన్ టు కాస్ట్. వాళ్ళు తక్కువ లో కాస్ట్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి మనకి ఇవ్వాలి, అంతే కదా. లో కాస్ట్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి ఇవ్వాలి. ఇప్పుడు లెట్స్ ఎగ్జాంపుల్ ఊబర్ లో కానీ మీరు ఓలాలో కానీ చూస్తే, వాడు హై ఎండ్ వెహికల్స్ పెడతాడా ట్రాన్స్పోర్టేషన్ కి, బేసిక్ మోడల్ తీస్తాడు. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నీకు వాట్ యూనిట్ ఏసీ టు ట్రాన్స్పోర్ట్, రైట్. వాడు ఏమైనా ఫుల్లీ లోడెడ్ వెహికల్ పెట్టాడు కదా నీకేమి, ఓకేనా. సో సిమిలర్లీ ఇవి కూడా అంతే. ఒక రీజన్ కానీ ఒక అవైలబిలిటీ జోన్ కానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళు జియోగ్రఫికల్ గా అన్ని రకాలుగా చూసుకుని, కాస్ట్ ఎక్కడైతే కొంచెం దూరమైనా పర్లేదు, ఓకే, కాస్ట్ బాగా తక్కువ ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ తక్కువ అయ్యి, విత్ దట్ దే క్యాన్ వాట్ మేక్ మనీ, ఓకే. అంతేగాని సిటీ మధ్యలో పెట్టరు ఎవరు. ఈజ్ అ క్లియర్ నాట్. బట్ ముంబై ఈజ్ వాట్ వెరీ స్మాల్ ఏరియా, రైట్. ముంబైలో అండర్ గ్రౌండ్ లో ఉంది AWS ది, ఎక్కడుంది, ఇప్పుడు మనం 7 ఫ్లోర్స్ పైకి ఎట్లా ఉంటుందో, అండర్ గ్రౌండ్ లెవెల్లో కూడా 7th లెవెల్లో ఉంది, ఓకేనా. ఎందుకంటే ముంబైలో వాటర్ ఇది ఎక్కువ కదా, ఏంటి వాటర్ లాగింగ్ ఎక్కువ, వర్షాలు వస్తే మునిగిపోతుంది సిటీ మొత్తం, రైట్. సో అట్లా, సో ఎవ్రీ రీజన్ జియోగ్రఫికల్ గా దాని హిస్టరీ తెలుసుకుని, దానికి ప్రాస్ అండ్ కాన్స్ అన్ని ఉంటే చూసుకుని, ఈ జోన్స్ తోటి అంటే రీజన్స్ తోటి వస్తూ ఉంటారు అనమాట. ఇట్లా దిస్ ఇస్ ద కాన్సెప్ట్ బిహైండ్ వాట్ అవైలబిలిటీ జోన్స్ అండ్ వాట్ రీజన్స్, ఓకే. సో ఇప్పుడు విల్ గో బ్యాక్ టు దిస్ కాన్సెప్ట్ అండ్ అండర్స్టాండ్. ఇన్ AWS రీజన్ అండ్ అవైలబిలిటీ, దీన్ని ఏజీస్ అంటారు. ఈ జెడ్ ని మనకి జెడ్ అని ప్రొనౌన్స్ చేస్తాం కదా, యాక్చువల్ గా మనది అవర్ కంట్రీ ఇస్ రూల్డ్ బై బ్రిటిషర్స్ కాబట్టి మనం జెడ్ అని ప్రొనౌన్స్ చేస్తాం. బట్ యుఎస్ దాన్ని జీ అంటారు. ఏమంటారు, జీ. మనము అందుకే మనం జీబ్రాని జీబ్రా అంటాం. ఇట్స్ జెడ్ యాక్చువల్ గా. సో జెడ్ క్యాన్ బి ప్రొనౌన్సియేషన్ 2 ways, ఒకటి జెడ్, ఇంకోటి జీ, ఓకేనా. సో అందుకని దీన్ని ఏజీస్ అంటారు. వాట్ యూ కాల్డ్ as ఏజీస్. సో regions and AZs are foundational concepts of what? Concepts that define the global infrastructure. అంటే సపోజ్ మనమే ఉన్నాం, లెట్స్ ఎగ్జాంపుల్ ఒరాకిల్ ఉంది, లేకపోతే మీకు IBM క్లౌడ్ ఉంది, అలీబాబా క్లౌడ్ ఉంది,
ఓకేనా, లైనెక్స్ క్లౌడ్ ఉంది, రెడ్ హ్యాట్ క్లౌడ్ ఉంది. సో క్లౌడ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇంకో కొత్త సర్వీస్ ప్రొవైడర్ రావాలనుకుంటున్నాడు, లేదా మీరు మైక్రోసాఫ్ట్ తీసుకోండి, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ఉంది. సో ఎనీ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ ఒక కొత్త క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ రావాలి. రిలయన్స్ క్లౌడ్ పెడదాం అనుకుంటున్నాడు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. రిలయన్స్ ఆల్సో వాంట్ టు ఎంటర్ ఇన్ టు ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్. మనం కూడా క్లౌడ్ పెడదాం అని డిసైడ్ అయ్యారు అనుకోండి. వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకి ఏం కావాలి, ఇవే రీజన్స్ కావాలి. దే హ్యావ్ టు సెలెక్ట్ వాట్ రీజన్స్, వాట్ ఆర్ ద గుడ్ రీజన్స్, కాస్ట్ ఎఫెక్టివ్ రీజన్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ కాస్ట్ లో అయిపోయి ఎక్కువ రెవెన్యూ వచ్చేసి చూసుకుంటారు అనమాట. ఇస్ క్లియర్? సో ఒక ఒక క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ కి ఫౌండేషనల్ కాన్సెప్ట్స్ ఏంటి అంటే ఇవే. ఏంటి అవి? రీజన్స్ అండ్ వాట్, అవైలబిలిటీ జోన్స్. ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఓకేనా, క్లౌడ్ జర్నీ అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది? రీజన్స్ అండ్ వాట్, అవైలబిలిటీ జోన్స్. అండర్స్టాండింగ్ దెమ్ ఈజ్ క్రూషియల్ ఫర్ వాట్, డిజైనింగ్ హై అవైలబిలిటీ, ఫాల్ట్ టాలరెన్స్ అండ్ డిజాస్టర్ రెసిలియంట్. రెసిలియంట్ మీనింగ్ ఏంటి? ఏ చోట నుంచి మళ్ళీ అదే రికవర్ అయ్యి మళ్ళీ అదే పొజిషన్ రాని. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇండియా టెస్ట్ మ్యాచ్ నడుస్తుంది అనుకుందాం. సరిగ్గా వినండి, ఇండియా టెస్ట్ మ్యాచ్ రన్ అవుతుంది అనుకుందాం. డే 1 అయిపోయింది, మనం మన మన లీడింగ్ లో ఉన్నాం. డే 2 వాళ్ళు లీడింగ్ లో ఉన్నారు, మళ్ళీ డే 3 మనం లీడింగ్ లో ఉన్నాం. అవునా? సో ఇండియా ఈజ్ రెసిలియంట్ అంటారు. అంటే ఏంటి రెసిలియంట్ అంటే? పడిపోయినా సరే మళ్ళీ లేచి అదే పొజిషన్ రావటాన్ని రెసిలియన్స్ అంటారు. ఓకేనా, అర్థమవుతుందా కదా? పడిపోయి ఒక మనిషి ఫైనాన్షియల్ గా కానీ గేమ్ లో కానీ ఏదైనా సరే ఓడిపోయి మళ్ళీ గెలిచి మళ్ళీ అదే పొజిషన్, కమింగ్ బ్యాక్ టు ద సేమ్ పొజిషన్ ఇస్ కాల్ వాట్, రెసిలియంట్ అంటారు అనమాట. డిజాస్టర్ రెసిలియంట్ అంటే ఏంటి? డిజాస్టర్ జరిగినా కానీ మనకి మళ్ళీ అదే పొజిషన్ లో తీసుకొచ్చి పెట్టే అలా డిజైన్ చేయడాన్ని డిజాస్టర్ రెసిలియంట్ అంటారు. జస్ట్ యూ కెన్ సర్చ్ ఫర్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రెసిలియంట్, విల్ అండర్స్టాండ్. ఓకేనా, బీ రెసిలియన్స్ అంటారు అనమాట. అంటే నువ్వు ఏ స్టేజ్ లో ఉన్నా, యూ మైట్ గో త్రూ షిట్, బట్ యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యు ఆర్ స్టాండింగ్ స్ట్రాంగ్ అనేది రెసిలియంట్ అనమాట మీనింగ్. అయితే 3 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ దిస్ వన్? highly available. సో అండర్స్టాండింగ్ దెమ్ అంటే ఏంటి? ఈ రీజన్స్ ని, అవైలబిలిటీ జోన్స్ ని మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటే యూ కెన్ డిజైన్ వాట్, హై అవైలబిలిటీ సొల్యూషన్, ఫాల్ట్ టాలరెన్స్ అండ్ వాట్, డిజాస్టర్ రెసిలియంట్ ఆర్కిటెక్చర్స్ ని మీరు డిజైన్ చేయగలగాలి. ఓకేనా? సో ఇవి మీరు డిజైన్ చేయాలి అంటే బిఫోర్ వి గో ఇన్ టు ఏడబ్ల్యూఎస్ రీజన్ అండ్ ఆల్, లెట్స్ క్విక్లీ అండర్స్టాండ్ వాట్ ఈస్ మీన్ బై హై అవైలబిలిటీ. ఓకే, అవైలబిలిటీకి హై అవైలబిలిటీకి డిఫరెన్స్ చెప్పగలుగుతారా ఒక లేమన్ ఎగ్జాంపుల్లో? టెక్నికల్ గా మాట్లాడొద్దు, జస్ట్ ఒక లేమన్ ఎగ్జాంపుల్లో, ఇన్ సింపుల్ టర్మ్స్ లో ఒక అవైలబిలిటీకి హై అవైలబిలిటీకి డిఫరెన్స్ చెప్పాలి. ఆ, కొంచెం చెప్పిన టైంకి అటు ఇటుగా ఉంటే అవైలబిలిటీ ఉండాలి, ఉండటం హై అవైలబిలిటీ అంటారు. ఓకే, గుడ్, క్లోజ్ ఆన్సర్. ఓకే, ఎనీబడి ఎల్స్? Being available in the designed hours is available, sir, but being every time is highly available. Being every time available is highly available. Okay, good. Like Anybody a, else? like a shift, 8 hours available and What, Ravi? like a shift availability means 8 hours available we can contact, right? Okay, Like 8 hours available after that. High availability means 24 hours. high availability means 24. Yes, very good. Multiple different people are giving different meanings, that all are correct. Okay, so just technical గా నాన్ టెక్నికల్ గా మాట్లాడంటే ఒక మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక ఎగ్జామ్ వెళ్తున్నారు మీరు, 10th ఎగ్జామ్స్ రాయడానికి, ఒక బోర్డ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు. విల్ యూ గో విత్ సింగిల్ పెన్ ఆర్ విల్ యూ గో విత్ 2 పెన్స్, 2 3 పెన్స్? వై డు వి క్యారీ మల్టిపుల్ పెన్స్? అంటే ఒక అంటే రాయదా తీసుకెళ్ళిందని? అన్ని కొత్త పెన్సే, బట్ వై డూ యూ చూస్ టు క్యారీ 2 పెన్స్? ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్, ఫర్ ఎ బ్యాకప్ పర్పస్ విల్ కీప్ ఇట్, రైట్? ఎస్ ఆర్ నో? దీన్నే ఇంకో భాషలో ఎలా చెప్పాలంటే పారానాయిడ్ అంటారు. అతి జాగ్రత్త పరుణ్ణి ఇంగ్లీష్ లో ఏమంటారు? పారానాయిడ్ అంటారు. సో ఆల్ కంపెనీస్ హూ చూస్ క్లౌడ్ ఆర్ పారానాయిస్. అంటే ఏంటి? వర్షం పడుతుందేమో అని చెప్పి రెయిన్ కోట్ వేసుకుని సంకలో ఏంటి గొడుగు పెట్టుకోవడాన్ని పారానాయిస్ అంటారు అనమాట. జస్ట్ ఒక డౌట్ వస్తే చాలన్నమాట. బట్ ఆల్ కంపెనీస్ ఆర్ పారానాయిస్. ఎందుకు? డిజాస్టర్ జరిగితే మనం ప్రిపేర్డ్ గా ఉండాలి అనే దాన్ని ఏమంటారు? హై అవైలబిలిటీస్ అంటారు. సో టెక్నికల్లీ నవ్ ఐ విల్ గివ్ ద టెక్నికల్ డిఫరెన్స్.
లైక్ సంబడి సైడ్ అవైలబిలిటీ అంటే ఏంటి అంటే ది అప్ టైమ్ ఆఫ్ ఎ సర్వీస్. ఏంటి, వాట్ ఈస్ ది మీనింగ్? అవైలబిలిటీ మీన్స్, ఎవరైనా అడిగితే చెప్పండి వాట్ ఈస్ మీన్ బై అవైలబిలిటీ అంటే ద అప్ టైమ్ ఆఫ్ ఎ సర్వీస్. ఒక సర్వీస్ ఎంతసేపు అప్లో ఉంటే అంతసేపు దాన్ని అవైలబిలిటీ అంటారు. హై అవైలబిలిటీ అంటే ఏంటంటే ఏం జరిగినా కానీ సర్వీస్ అవైలబుల్లో ఉంటే దాన్ని హై అవైలబిలిటీ అంటారు. మన పవర్ సరిగ్గా చేయండి, నాకు ఇప్పుడు కొన్ని మీకు ఎగ్జామ్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి, అది అవైలబిలిటీ హై అవైలబిలిటీ అంటారు. గవర్నమెంట్ నుంచి మనకు వచ్చే సప్లై, పవర్ సప్లై అవైలబిలిటీ హై అవైలబిలిటీ? అవైలబిలిటీ, నాట్ హై అవైలబిలిటీ. అది వాడు ఆన్లో పెట్టినంత సేపు మనకు పవర్ వస్తుంది. పవర్ గ్రిడ్ ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చి పోతే, ట్రాన్స్ఫార్మర్ పోతే మనకి స్టిల్ పవర్ వస్తుందా? స్టాండ్ బై ట్రాన్స్ఫార్మర్ ఉంటుందా? సో ద గవర్నమెంట్ పవర్ సప్లై ఈజ్ వాట్? అవైలబిలిటీ. హైదరాబాద్లో మెట్రో లైన్ ఉంది, అవునా? అవైలబిలిటీయా హై అవైలబిలిటీయా? హై అవైలబిలిటీ, రైట్. ఒక మెట్రో మిస్ అయినా విత్ ఇన్ మినిట్ 2 minutes ఇంకో మెట్రో వస్తుంది, సార్ నో. సో ఆ డిఫరెన్స్ అర్థం చేసుకోండి. అవైలబిలిటీకి, క్యారీయింగ్ ఎగ్జామ్కి ఒక పెన్ క్యారీ చేయడమే అవైలబిలిటీ, మల్టిపుల్ పెన్స్ క్యారీ చేస్తే హై అవైలబుల్. జస్ట్ థింకింగ్ ఆఫ్ ఇట్, ఏదో జరుగుతుందని చెప్పేసి. ఇస్ అ క్లియర్ నాట్? సో ఒక వెహికల్కి స్టెఫనీ అని ఉంటుంది ఒకటి, అవునా? ఎందుకు పెడతాం అది? కన్సిడరింగ్ వైల్ ట్రావెలింగ్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ విత్ వన్ ఆఫ్ ద టైర్స్, you will replace it, right? So that your journey won't be interrupted. అర్థమైందా? సో ఈ హై అవైలబిలిటీ అనేది ఓన్లీ టెక్నికల్ టర్మ్సే కాదు, మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చాలా తీసుకోవచ్చు ఇట్లా. సో ద హోల్ పాయింట్ నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఏడబ్ల్యూఎస్లో ఈ రీజన్స్ కానీ అవైలబిలిటీ జోన్స్ కానీ మీరు అర్థం చేసుకుంటే మీరు మీ ఆర్గనైజేషన్కి హై అవైలబిలిటీ సొల్యూషన్ ఇవ్వగలుగుతారు. అర్థమైందా? మీరు మీ కంపెనీకి ఒక సర్వీస్ లైన్ని డౌన్ అవ్వకుండా చూసుకోవాలి, నీదే రెస్పాన్సిబిలిటీ. డిజైన్ చేయమంటాడు వాడు. ఒక సర్వర్ని డిజైన్ చేసావు నువ్వు, జెన్కిన్ సర్వర్ ఉంది, డిప్లాయ్మెంట్ జరుగుతూ ఉంటుంది, ఆటోమేషన్ చేసాము, కానీ జెన్కిన్ సర్వర్ అప్లో ఉంటేనే కదా నువ్వు ఆటోమేటిక్గా రన్ అయ్యేది జాబ్స్. సో హౌ డు యూ ఎన్ష్యూర్ దట్ 24/7 యువర్ జెన్కిన్ సర్వర్ ఇస్ అవైలబుల్ ఫర్ డిప్లాయ్మెంట్? అర్థమైందా కదా? సో యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వాట్ అవైలబిలిటీ అండ్ వాట్ హై అవైలబిలిటీ. ఏడబ్ల్యూఎస్లో ఉన్న టెక్నాలజీలో ఉన్న ఏ సర్వీసెస్ వాడితే నాకు హై అవైలబిలిటీ వస్తుంది అనేది మీరు తెలుసుకోవాలి. ఇస్ అ క్లియర్? నెక్స్ట్ వన్, వాట్ ఇస్ ద నెక్స్ట్ వన్? ఫాల్ట్ టాలరెన్స్ అంటే ఏంటి అంటే, ఇది సేమ్ ఫాల్ట్ టాలరెన్స్ జరుగుతుంది కాబట్టి టు ఓవర్కమ్ ఫాల్ట్ టాలరెన్స్ వీ నీడ్ హై అవైలబిలిటీ. అర్థమైందా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నా దగ్గర నా ల్యాప్టాప్లో ఇప్పుడు ల్యాప్టాప్స్ అవైలబిలిటీయా హై అవైలబిలిటీయా? అవైలబిలిటీ. డౌన్ అయిపోతే ఏం చేయలేం. నా హార్డ్ డిస్క్ క్రాష్ అయితే ఏం చేయగలుగుతారా? దానికి బ్యాకప్ ఉందా? అంటిల్ అన్లెస్ ఐ కాన్ఫిగర్ గూగుల్ డ్రైవ్, అంటిల్ అన్లెస్ ప్రతిరోజు. ఇప్పుడు మీ ఇంకో గుడ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీ మొబైల్లో 2 రకాల యాప్స్ ఉంటాయి, ఒకటి ఫొటోస్, ఇంకోటి గూగుల్ ఫొటోస్, అవునా? మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇన్ యువర్ మొబైల్ యూ హ్యావ్ 2 types ఆఫ్ యాప్స్. ఫొటోస్ తోటి ఒకటి ఉంటుంది, గ్యాలరీ అనొచ్చు, లేకపోతే గ్యాలరీ ఈజ్ వాట్, యా, అండ్ గూగుల్ ఫొటోస్. వాట్ ఇస్ ద డిఫరెన్స్? గ్యాలరీ ఈజ్ వాట్ ఈజ్ అవైలబిలిటీ. నీ 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 మొబైల్లో నీ స్టోరేజ్ క్రాష్ కాకుండా ఉంటే అవైలబిలిటీ ఉంటుంది. ఒకవేళ నీ పొరపాటు నీ మొబైల్ వాటర్లో డిప్ అయి పడిపోయినా ఏమవుతుంది? క్రాష్ అయిపోతుంది. బట్ స్టిల్ ద ఫొటోస్ విచ్ ఈస్ కాపీ టు గూగుల్ డ్రైవ్ ఈజ్ అవైలబుల్, హైలీ అవైలబుల్. ఎస్ ఆర్ నో? సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఫాల్ట్ టాలరెన్స్ ఏంటంటే, నేను కాన్ఫిగరింగ్ గూగుల్ డ్రైవ్ ఫర్ మై గ్యాలరీ ఈజ్ ఫాల్ట్ టాలరెన్స్. అంటే ఏంటి? ఆ గూగుల్ డ్రైవ్లో అంటే సారీ నా గ్యాలరీలో ఉన్న ఫొటోస్ నేను తీసిన వెంటనే ఎవ్రీ నైట్ సింక్ అయిపోవాలి. ఎవ్రీ నైట్ ఏం జరుగుతుంది? బ్యాకప్ రన్ అవుతుంది మీ గూగుల్ ఫొటోస్. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. మీరు కాన్ఫిగర్ చేస్తున్నారు నాకు తెలియదు, కానీ ఫస్ట్ టైం మీరు గూగుల్ ఫొటోస్ యాప్ డౌన్లోడ్ చేస్తే అది అడుగుతుంది అనమాట. నీ గూగుల్ ఫొటోస్ నీ ఏ ఈమెయిల్ ఐడితో అయితే నువ్వు కాన్ఫిగర్ చేస్తావో దా ఆప్షన్ అడుగుతుంది అనమాట. నువ్వు బ్యాకప్ ఎప్పుడు తీసుకుందాం అనుకుంటున్నావు? డైలీ బ్యాకప్, వీక్లీ బ్యాకప్, మంత్లీ బ్యాకప్ అని. సో బేస్డ్ ఆన్ దట్ నువ్వు కాన్ఫిగర్ అవుతుంది. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ జస్ట్ కాన్ఫిగరింగ్ వాట్ ఫాల్ట్ టాలరెంట్. పొరపాటున నా క్లీనప్ కొట్టినా లేదా నా మొబైల్ కరప్ట్ అయిపోయినా సేఫ్గా ఉండటానికి నా గ్యాలరీలో ఉన్న ఫొటోస్ని నేను గూగుల్ డ్రైవ్కి బ్యాకప్ చేస్తున్నాను. దిస్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఫిక్సింగ్ ది ఓవర్కమింగ్ ది ఫాల్ట్ టాలరెన్స్. ఇస్ ఇట్ క్లియర్ నాట్?
డిజాస్టర్ రెసిలియంట్ అంటే ఏంటి? ఇది ఇంకో నెక్స్ట్ లెవెల్. మొత్తం సైట్ పోతే ఏం చేస్తావు? దీన్నే రియల్ టైంలో బీసీపీ అంటారు. ఏంటి బీసీపీ కాల్స్ అంటారు. మీ సిటీఓలు, విపిలు, ఈ పెద్ద పెద్దలు ఉంటారు కదా, వాళ్ళందరూ ఈ కాల్స్లోనే ఉంటారు ఎంతసేపు. అంటే ఏంటి? ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం బిజినెస్ ఇంటరప్ట్ అవ్వకుండా చూసుకోవాలి. కింద డౌన్ లెవెల్, ద లో లెవెల్ ఎంప్లాయీస్ అందరూ వర్క్ చేసుకుంటారు. డెవలపర్ వర్క్ చేసుకుంటాడు, టెస్టర్ వర్క్ చేసుకుంటాడు, ఎవరి పని వాడు చేసుకుంటారు. కానీ హయ్యర్ ద ladder లో నీ పైన వాళ్ళు ఏం డిస్కస్ చేసుకుంటారంటే ఇదే డిస్కస్ చేసుకుంటారు. దే విల్ డిజైన్ ది ఆర్గనైజేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ సచ్ వే దట్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మన బిజినెస్ ఇంటరప్ట్ అవ్వకూడదు, రెవెన్యూ ఇంపాక్ట్ అవ్వకూడదు అనేదే పాయింట్. మీరు కూడా ఇప్పటి నుంచి ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత నాలాగా, ఓకే, డౌన్ ద లైన్ ఒక 20 years వచ్చిన తర్వాత యూ విల్ ఆల్సో బిల్ ఇన్ ద సేమ్ పొజిషన్. అప్పుడు వెళ్ళి మీరు టెక్నికల్గా వర్క్ చేస్తుంటే కుదరదు. యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు డిజైన్ సంథింగ్ దట్ ఒక సొల్యూషన్ ఇవ్వాలి కస్టమర్కి వస్తారనమాట. అది నేను ఒక బిజినెస్, ఒక కొత్త అప్లికేషన్ వస్తుంది, దీనికి నువ్వు డిఆర్ డిజైన్ చేయమంటాడు. డిఆర్ అంటే ఏంటి? డిజాస్టర్ రికవరీని డిజైన్ చేయమంటాడు. అంటే ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం కస్టమర్కి అప్లికేషన్ అవైలబిలిటీలో ఉండాలి. అది నువ్వు అమెజాన్లో పెడతావా, ఆన్ ప్రిమైస్లో పెడతావా, దానికి మల్టిపుల్ జోన్స్ క్రియేట్ చేస్తావా, అది నీ ఇష్టం. యూ డిజైన్ ద సొల్యూషన్ అండ్ టెల్ మీ. అర్థమవుతుంది కదా మీకు? సో ఫండమెంటల్లీ ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద రీజన్స్ అండ్ అవైలబిలిటీస్, ఇవన్నీ అర్థం చేసుకోవాలి. హై అవైలబిలిటీ అంటే ఏంటి, ఫాల్ట్ టాలరెన్స్ అంటే ఏంటి, డిజాస్టర్ రెసిలియంట్ అంటే ఏంటి, ఇవన్నీ ఆర్కిటెక్చర్ డిజైన్ చేయాలంటే ఇవి అర్థం అవ్వాలి. క్లియరా? ఓకే, నౌ లెట్స్ గో విత్ ద ఫస్ట్ వన్. వాట్ ఈస్ AWS రీజన్? A region is a geographical location around the world where AWS cluster data centers are available. ఓకే, ఇప్పుడు ఈ మొత్తం లైన్లో ఈ వర్డ్ ఏంటి? సో ఈ వర్డ్ అర్థం చేసుకోవాలి ఫస్ట్ మీరు. రీజన్స్ అనేవి ఇట్స్ ఎ క్లస్టర్. ఇప్పుడు మీకు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఇంకొక లేమన్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మొన్న కోవిడ్లో ఒక ఆరోగ్య సేతు యాప్ అని వచ్చింది, అవునా? అందరూ ఇన్స్టాల్ చేసుకున్నారా? దాంట్లో హాట్ స్పాట్స్ అని ఒకటి పెట్టారు, క్లస్టర్స్ అని ఒకటి పెట్టారు. మీరు గమనించారో లేదు, ఇప్పటికీ ఉంటుంది. హాట్ స్పాట్స్ అంటే ఎక్కువగా ఉన్నాయి, రెడ్ జోన్స్ అని పెట్టారు, అవునా? సో బేసిక్గా క్లస్టర్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్, ఒక కాంపనెంట్, గ్రూప్ ఆఫ్ కాంపనెంట్స్ మేక్స్ ఎ క్లస్టర్. క్లస్టర్ మీనింగ్ ఏంటి? గ్రూప్ ఆఫ్ కాంపనెంట్స్. ఇప్పుడు ఈ సర్వర్స్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ డేటా సెంటర్స్ మేక్స్ ఎ క్లస్టర్. ఏంటి? గ్రూప్ ఆఫ్ డేటా సెంటర్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ సర్వర్స్ మేక్స్ ఎ క్లస్టర్. క్లస్టర్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ సంథింగ్ ఈస్ కాల్డ్ వాజ్ అ క్లస్టర్. వర్డ్ మీనింగ్ అండ్ వాట్ ఈస్ అ క్లస్టర్ అంటే గ్రూప్ ఆఫ్ సంథింగ్. నువ్వు మెషిన్స్ అన్ని కలిపితే ఇట్స్ ఎ సర్వర్ క్లస్టర్ అంటాం. అర్థమైందా? గ్రూప్ ఆఫ్ బిల్డింగ్స్ కలిస్తే బిల్డింగ్స్ క్లస్టర్ అంటాం. అర్థమైందా? గ్రూప్ ఆఫ్ హాట్ స్పాట్స్ కలిస్తే కోవిడ్లో చెప్పాను కదా, ఓకే, సికింద్రాబాద్ ఏరియా హై క్లస్టర్ అంటారు అన్నమాట. చదివాను అప్పట్లో ఆర్టికల్స్. క్లస్టర్కి మీనింగ్ ఏంటంటే గ్రూప్ ఆఫ్ సంథింగ్ ఈస్ కాల్డ్ వాట్? క్లస్టర్. ఇక్కడ ఏమంటున్నాడు వాడు? AWS region is a geographical location around the world where AWS cluster data centers are there. అంటే మల్టిపుల్ డేటా సెంటర్స్ ని కలిపితే ఒక రీజన్ అన్నాడు. హైదరాబాద్ రీజన్, సరిగ్గా వినండి. హైదరాబాద్లో AWS హైదరాబాద్ని రీజన్ అంది. అంటే మీనింగ్ ఏంటి? ఒక డేటా సెంటర్ ఉండొచ్చు హైదరాబాద్లో, 2 డేటా సెంటర్లు ఉండొచ్చు, లేదా 5 డేటా సెంటర్లు ఉండొచ్చు. అర్థమైందా? సో హైదరాబాద్ని క్లస్టర్ అని ఎప్పుడు అంటాడు? ఇఫ్ యూ హ్యావ్ మోర్ దెన్ 1 డేటా సెంటర్. సరిగ్గా వినండి. ఇఫ్ యూ హ్యావ్ మోర్ దెన్ 1 డేటా సెంటర్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అస్ క్లస్టర్. అప్పటిదాకా క్లస్టర్ అనకూడదు, ఓకేనా? రీజన్ అనొచ్చు. సో టెక్నికలీ వాట్ ఈస్ AWS రీజన్ అంటే ఒక రీజన్ లో యూ కెన్ హ్యావ్ 1 or more డేటా సెంటర్స్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ క్లస్టర్. ఈజ్ ఇట్ క్లియర్? కీ పాయింట్స్. ఇది ఫిజికల్ గా ఎక్కడ గోడ కట్టి ఉంటుందమ్మా, సరే అర్థం చేసుకోండి. కాంపౌండ్ వాల్ లాగా కట్టేసి ఇది నా క్లస్టర్ అని అన్నాడు. థియరిటికల్ గా, కాన్సెప్చువల్ గా ఈ ఏరియాని నేను క్లస్టర్ అంటాను అంటాడు అనమాట. 4-5 డేటా సెంటర్లు ఉన్నాయి కాబట్టి నేను దీని క్లస్టర్, హైదరాబాద్ ఇస్ ఎ క్లస్టర్ అంటాను. అర్థమైందా? దెర్ ఇస్ నో బౌండరీ. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ బౌండరీ గీసి ఉంటే ఇది క్లస్టర్ అన్నారు. లాజికల్ గా హైదరాబాద్ లో 3 డేటా సెంటర్లు ఉన్నాయి, 4 డేటా సెంటర్లు ఉన్నాయి కాబట్టి నేను క్లస్టర్ అంటాను అంటాడు అనమాట. ఇస్ ఇట్ క్లియర్? కీ పాయింట్స్ ఆఫ్ AWS రీజన్. ఈచ్ రీజన్ ఈజ్ ఎ సెపరేట్ జియోగ్రఫిక్ ఏరియా లైక్ ముంబై, ఒరెగాన్, ఫ్రాంక్ఫర్ట్. ఓకేనా? రీజన్స్ ఆర్ ఇండిపెండెంట్ టు ఈచ్ అదర్. ఒకదానికి సంబంధం ఉండదు. వెన్ ఐ సే రీజన్, ఈచ్ రీజన్ కంటైన్స్ వాట్? మల్టిపుల్ ఐసోలేటెడ్ ఏజీస్. ఐసోలేషన్ అంటే ఏంటి? కీపింగ్ సెపరేట్లీ, ఒంటరిగా ఉండటం. అరే ఎందుకురా, నువ్వు గ్రూప్ అంతా ఒకలాగా ఉంటుంది, నువ్వు సెపరేట్గా ఐసోలేట్ వెళ్ళిపోతావు, అవునా?
నువ్వు ఒక్కడే separate గా కూర్చుంటావు ఎందుకు? డోంట్ బి ఐసోలేటెడ్, మింగిల్ విత్ ద ఫ్రెండ్స్ అంటాం కదా. ఐసోలేషన్ అంటే ఒక కార్నర్ గా ఉండిపోవటం, లేదా ఒక సైడ్ గా ఉండిపోవటం, విడిగా ఉంటాం. అరే ఐ లివ్ ఇన్ హైదరాబాద్ బట్ ఐఎమ్ ఐసోలేటెడ్ ఇన్ అవుట్స్కట్స్ అంటాం, అంటే ఎక్కడో దూరంగా ఉంటాం, దాన్ని ఐసోలేషన్ అంటారన్నమాట. సో ఇక్కడ ఏం సరిగ్గానండి, ఈచ్ రీజన్ కంటైన్స్ వాట్, మల్టిపుల్ ఐసోలేటెడ్ ఏజీస్ అంట. ఒకటే రీజన్ లో ఏజీస్ ఉంటాయి, అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి, కానీ అవి ఐసోలేటెడ్ గా ఉంటాయి, ఒకదానికి సంబంధం లేకుండా ఉంటాయి అన్నమాట. రీజన్ లో రీజన్స్ ఎక్కడ ఉంటాయి? వరల్డ్ మ్యాప్ లో ఒక్కొక్క ఏరియాని ఒక్కొక్క రీజన్ అంటాడు. ఇండియాలో ఎన్ని రీజన్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి ప్రస్తుతానికి, ఒకటి హైదరాబాద్ లో, ఒకటి ముంబైలో ఏడబ్ల్యూఎస్ కి. అట్లా నీకు నార్త్ అమెరికా చూసుకున్నా, యుఎస్ చూసుకున్నా, సౌత్ అమెరికా చూసుకున్నా, మిడిల్ ఈస్ట్ చూసుకున్నా, ఓకేనా, దెర్ విల్ బి మల్టిపుల్ రీజన్స్. ఓకేనా, రీజన్స్ లోపల ఏముంటాయి? అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి, ఐసోలేటెడ్ గా ఉంటాయి, అవి ఒకదానికి సంబంధంగా ఉండవు అనమాట. సర్వీస్ అవైలబిలిటీ, ప్రైసింగ్ అండ్ డేటా రిడెండెన్సీ లాస్ మే డిఫర్ ఫ్రమ్ వాట్. సరే, ఇప్పుడు నిన్న మనం S3 బకెట్ క్రియేట్ చేసామా లాస్ట్ క్లాస్లో? నేను S3 బకెట్ క్రియేట్ చేసి ఐ నీడ్ టు సెలెక్ట్ ద రీజన్. నువ్వు హైదరాబాద్లో క్రియేట్ చేసుకుంటే ఒక ప్రైస్ పడుతుంది, యుఎస్ ఈస్ట్లో క్రియేట్ చేసుకుంటూ ఇంకో ప్రైస్ పడుతుంది, ఆస్ట్రేలియాలో క్రియేట్ చేసుకుంటూ ఇంకో ప్రైస్ పడుతుంది, రష్యాలో క్రియేట్ చేసుకుంటూ ఇంకో ప్రైస్ పడుతుంది. ఎందుకు సార్ అంటే, ఈ పాయింట్ చూడండి, బికాస్ ఆఫ్ వాట్, ఆ రీజన్ లాస్ రెగ్యులేటరీస్ బట్టి, ద కాస్ట్ బట్టి నీకు ప్రైసింగ్ ఉంటుంది. అర్థమైందా? నీకు నియర్ బై జోన్ కావాలి, నాకు ముంబైలోనే కావాలి, ఓకే, ఎక్కడో యుఎస్లో ఉంటే నేను తెచ్చుకోను, ఎందుకంటే నాకు ఏంటి పర్ఫార్మెన్స్ బాటిల్ నెక్ ఉంటుంది, కాబట్టి నాకు నియర్ బై డేటా సెంటర్ నేను చూస్ చేసుకుంటా అంటే ఓకే ఇస్తాను, ₹10, గంటకు $10 అంటాడు. సరే, నువ్వు నచ్చిన లొకేషన్ ఇవి నాకు $5 కావాలంటే పో ఈస్ట్లోకి వెళ్ళి అంటాడు, ఎందుకంటే అక్కడ ఫుల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. ఏడబ్ల్యూఎస్ ఏం చేసింది? మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆల్రెడీ ఇన్వెస్టెడ్ ఇన్ వాట్, యుఎస్. ఫుల్ డేటా సెంటర్స్ ఉన్నాయి, నీకు చాలా చీప్లో వచ్చేస్తుంది. బట్ యూ హ్యావ్ టు కమ్ వాట్, యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యూ విల్ బి, కొంచెం డిలే ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ద స్లోనెస్, లేటెన్సీతో నీకు ఓకే అనుకుంటే చీప్ వస్తుంది. గో అండ్ అప్లోడ్ ఇన్ టు వాట్, యుఎస్ ఈస్ట్ అంటాడు. అదనా? సో ద పాయింట్ ఈజ్, నీ సర్వీస్ అవైలబిలిటీ కానీ, నీ ప్రైస్ కానీ, నీ డేటా రిడెండెన్సీ కానీ, ఇట్ డిఫర్స్ ఫ్రమ్ వాట్, వన్ రీజన్ టు అనదర్ రీజన్ బికాస్ ఆఫ్ ద కాస్ట్ ఇన్వాల్వ్డ్ ఫర్ దెమ్. వాడు ఖర్చు ఎక్కువ అవుతే మనకు కాస్ట్ ఎక్కువ పడుతుంది, వాడు ఖర్చు తక్కువ అవుతే మనకు కాస్ట్ తక్కువ పడుతుంది. అర్థమైందా? ఆర్ యు క్లియర్ విత్ ద రీజన్స్? రీజన్ అంటే ఏంటి? జియోగ్రఫికల్ గా డిఫరెంట్ లొకేషన్స్ లో దాన్ని రీజన్స్ అంటారు. ఒక రీజన్ లో మల్టిపుల్ ఐసోలేటెడ్ ఏజీస్ ఉంటాయి, అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి, ఓకేనా, ఒకదానికి పక్కన ఒకదానికి సంబంధం ఉండదు. ఓకే, ఎగ్జాంపుల్స్ ఆఫ్ వాట్, ఏడబ్ల్యూఎస్ రీజన్స్ చదవండి. యుఎస్ ఈస్ట్ నార్త్ వర్జీనియాలో ఉంది, దాని యుఎస్ ఈస్ట్ 1 అంటాడు. లొకేషన్ ఎక్కడ? నార్త్ అమెరికా. ఏషియా పసిఫిక్, అపాక్ అంటాం మనం. ఏంటి? అపాక్, ఏషియా పసిఫిక్ ని షార్ట్ ఫామ్ లో అపాక్ అంటారు. ముంబైలో ఉంది, ఏపీ సౌత్ 1 అని పెట్టాడు. ముంబై సౌత్ లో ఉందా? లేదు, బట్ వాడు పెట్టిన పేరు అది. ఓకేనా, ఏంటి, ఇండియాలో ఉంది లొకేషన్ వచ్చి. యూరోప్ ఫ్రాంక్ఫర్ట్ ఎక్కడ ఉంది? అది సెంట్రల్ యూరోప్ లో ఉందంట. ఓకేనా, కానీ సెంట్రల్ యూరోప్ లో ఏముంది? జర్మనీలో ఉంది. ఓకేనా, ఫ్రాంక్ఫర్ట్ ఎక్కడ ఉంది? జర్మనీలో ఉంది. ఏషియా పసిఫిక్ మళ్ళీ ఏంటి, అపాక్ లో ఏముంది? సింగపూర్ లో ఉంది. సౌత్ ఈస్ట్ లో చెప్పాడు అనమాట. ఓకేనా, సౌత్ ఈస్ట్ ఆఫ్ వాట్, అపాక్ రీజన్ లో ఉంది, సింగపూర్ లో ఉంది. సో ఇట్లా దీస్ ఆర్ ద డిఫరెంట్, కానీ ప్రతి రీజన్ కి ఒక కోడ్ ఉంటుంది. ఏముంటుంది? ప్రతి రీజన్ కి ఒక కోడ్ ఉంటుంది, ఆ కోడ్ బేస్ చేసుకుని మనం చూసుకోవాలి. ఇస్ క్లియర్? బై డిఫాల్ట్ గా యుఎస్ ఈస్ట్ లో ఇస్తాడు, మీరు రీజన్ సెలెక్ట్ చేసుకో. వెన్ ఎవర్ యూ ఓపెన్ AWS అకౌంట్, బై డిఫాల్ట్ ఆల్ యువర్ రిసోర్సెస్ విల్ బి వాట్, యుఎస్ ఈస్ట్. ఎందుకు? చీప్, వాడికి బాగా తక్కువ పడిపోతుంది నీకు, అందుకే నీకు ఫ్రీ టైర్ ఇచ్చే అన్ని మీకు ఎప్పుడు ఎక్కడ ఉంటాయి? మాక్సిమం యుఎస్ ఈస్ట్ లోనే ఉంటుంది. హెవీలీ ఇన్వెస్టెడ్ ఇన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ, కాబట్టి ఫ్రీ టైర్ అంతా అక్కడ తోసేస్తాడు. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ వాట్, ఏజీస్. వాట్ ఈస్ అవైలబిలిటీ జోన్? మళ్ళీ చెప్తున్నాను, వి కవర్డ్ విత్ వాట్, రీజన్స్. వి కవర్డ్ విత్ వాట్, సెకండ్ వి కమింగ్ విత్ వాట్, ఏజీస్ అవైలబిలిటీ జోన్. An availability zone is a physically located isolated data center or group of, చెప్పాను కదా, ఒకటి కానీ లేదా ఒకటి కానీ ఎక్కువ ఉన్న డేటా సెంటర్స్ కలిపితే క్లస్టర్ అంటారు. ఒకటే ఉన్నా ఒక డేటా సెంటర్ ఉన్నా అవైలబిలిటీ జోన్ అంటారు,
రెండున్నా అవైలబిలిటీ జోన్ ఉంటారు, మోర్ దెన్ 2 ఉన్నా అవైలబిలిటీ ఉంటారు. కానీ ఇఫ్ యూ హ్యావ్ మోర్ దెన్ 1 డేటా సెంటర్ ఇట్స్ కాల్డ్ as క్లస్టర్. అదొక గుర్తుపెట్టుకోండి. ఓకే, సో an availability zone is a physically isolated data center with a region, within a region. AZs are designed to provide what? Redundancy. Redundancy meaning ఏంటి? Duplication. ఓకే, హ్యావింగ్ ఏ కాపీ. అరే నువ్వు ఒక ఫోల్డర్ ఇచ్చావు, దాంట్లో అంతా రిడెండెంట్ డేటా ఉందంటాం. మీనింగ్ ఏంటి? ఉన్నాయి మల్టిపుల్ డూప్లికేట్ కాపీస్ ఉన్నాయి అంటాం. సో ఇఫ్ యూ హ్యావ్ మోర్ డూప్లికేట్ కాపీస్ ఆర్ డూప్లికేటింగ్ ఏ ఫైల్ ఇస్ కాల్డ్ వాట్? రిడెండెన్సీ అంటారు. ఓకేనా? సో ఏజీస్ ఆర్ డిజైన్డ్ ఫర్ వాట్? అవైలబిలిటీ జోన్ ని దేనికోసం డిజైన్ చేశాడు? అండ్ ఇట్స్ ప్రొవైడ్స్ వాట్? రిడెండెన్సీ, fault isolation, low latency network connectivity with each other. ఓకేనా? అవైలబిలిటీ జోన్ అంటే సరే మీకు ఈజీగా ఉండటానికి డేటా సెంటర్స్ మీరు చూసారు కదా ఆల్రెడీ, మీకు ఎప్పుడో లాంగ్ బ్యాక్ చూపించాను అవునా? డేటా సెంటర్స్ మనం దూరం నుంచి చూద్దాం, ఇట్లా కాదు ఇలా చూద్దాం. లుక్ ఎట్ దిస్. ఓకే, అర్థమైందా? ఇవి చూడండి, అర్థమవుతుందా ఇది పిక్చర్స్? దిస్ ఈజ్ వాట్ యువర్ డేటా సెంటర్స్. చూడండి, కార్ బయట ఆపి ఇవేమి 7 floor 10 floor 40 floor బిల్డింగ్ లో పెట్టారు. ఎందుకు? బిల్డింగ్ కొలాప్స్ అయితే ఎవ్రీథింగ్ ఈస్ గాన్, రైట్? లుక్ ఎట్ దిస్, లుక్ ఎట్ ద వే దే డిజైన్ ద డేటా సెంటర్స్. సో ఇప్పుడు ఇదొక డేటా సెంటర్. దీని నుంచి ఒక 10 kilometers 20 kilometers అవతలో ఇంకో డేటా సెంటర్ ఉంటుంది. అక్కడి నుంచి ఇంకో 40 kilometers అవతలో ఇంకో డేటా సెంటర్ ఉంటుంది. కానీ ఇవన్నీ కలిపి ఒకటే రీజన్ లో ఉన్నాయి. హైదరాబాద్ లోనే నార్త్ ఆఫ్ హైదరాబాద్ లో ఒక డేటా సెంటర్ ఉంది, సౌత్ ఆఫ్ హైదరాబాద్ లో ఇంకో డేటా సెంటర్ ఉంది, కోకాపేటలో ఇంకో డేటా సెంటర్ ఉంది. అర్థమవుతుందా మీకు? సో ఒక రీజన్ లో మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉన్నాయి. మల్టిపుల్ డేటా సెంటర్స్ ఉండడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? రెప్లికా, ఒక కాపీ నువ్వు నార్త్ లో పెడితే అదే కాపీ సౌత్ లో పెట్టచ్చు. ఓకేనా? ఒకటే రీజన్ లో. ఇస్ అ క్లియర్ నాట్? సో వన్ రీజన్ విల్ హ్యావ్ వాట్? మల్టిపుల్ ఏజీస్, అవైలబిలిటీ జోన్. ఐసోలేషన్ గా ఉంటాయి అనమాట. అదొక కార్నర్ లో ఉంటుంది, ఇదొక కార్నర్ లో ఉంటుంది, అదొక కార్నర్ లో ఉంటుంది. అర్థమవుతుందా? సో దిస్ ఈస్ అ డేటా సెంటర్. సో కీ పాయింట్స్. సో ఎందుకు డేటా సెంటర్స్? మెయిన్లీ ఫర్ వాట్? ఏజీస్ ఆర్ డిజైన్డ్, మళ్ళీ చెప్తాను చూడండి, ఏజీస్ ఆర్ డిజైన్డ్ టు ప్రొవైడ్ వాట్? రిడెండెన్సీ, ఫాల్ట్ ఐసోలేషన్ అండ్ వాట్? లో లేటెన్సీ. అంటే ఏంటి? హై స్పీడ్ నెట్వర్క్ కోసం మనకి పెడతారన్నమాట. ఓకే, లో లేటెన్సీ నెట్వర్క్ కనెక్టివిటీ విత్ ఈచ్ అదర్, దానికోసం మనం ఏజీస్ డిజైన్ చేశారంట. ఓకే, కీ పాయింట్స్. ఈచ్ ఏజీ ఈజ్ 1 or more. ఏం చెప్పారు మీకు? ఒక అవైలబిలిటీ జోన్ లో ఏముంటాయి? 1 or more డేటా సెంటర్స్ విత్ ఇండిపెండెంట్ పవర్ కూలింగ్ నెట్వర్క్. ఏ డేటా సెంటర్ డేటా సెంటర్ పవర్ బ్యాకప్ ఉంటుంది, కూలింగ్ సిస్టమ్ ఉంటుంది, దానికి ఓన్ నెట్వర్కింగ్ ఉంటుంది. అవునా కదా? ఎప్పుడన్నా సర్వర్ రూమ్ చూసారా? బ్యాంకుల్లోకి వెళ్ళినప్పుడు ఏసీలతో ఉంటాయి సర్వర్ రూమ్స్ అని. ఫుల్ లో టెంపరేచర్ ఉంటాయి సర్వర్. ఆల్ డేటా సెంటర్స్ విల్ రన్ విత్ వాట్? లో టెంపరేచర్. ఎందుకంటే సర్వర్ జనరేట్ చేసే హీట్ తట్టుకోలేం మనం. ఎప్పుడైనా నాకు తెలిసి మీ జనరేషన్కి సర్వర్ రూమ్లోకి వెళ్ళేంత కెపాసిటీ నేను వెళ్ళాను సర్వర్ రూమ్లోకి ఉన్నప్పుడు. చోలు వీ హ్యావ్ టు క్లోజ్ యువర్ ఐస్. కుయ్ అంటే బీ ఉంటుంది చూసారా, ఈగ అట్లా వస్తే సౌండ్, అంత తిన్న సౌండ్ వస్తుంటుంది అనమాట. హెవీ సౌండ్. ఇట్ జనరేట్స్ లాట్ ఆఫ్ హీట్. ఆ హీట్ జనరేట్ అప్పటికి సర్వర్స్ కూడా టెంపరేచర్ పెరిగిపోయి సర్వర్స్ ఆఫ్ అయిపోతాయి. టు కీప్ దెమ్ కంట్రోల్డ్ కూలింగ్ టెంపరేచర్ సిస్టమ్ ఉంటుంది అనమాట. ఆ కూలింగ్ కి మళ్ళీ ఏంటి? పవర్ ఆగకూడదు. పవర్ ఆగిపోతే కూలింగ్ సిస్టమ్ ఆగిపోతుంది. కూలింగ్ సిస్టమ్ ఆగిపోతే సర్వర్స్ హీట్ జనరేట్ అవుతాయి. సర్వర్స్ హీట్ జనరేట్ అవుతే అప్లికేషన్ డౌన్ అయిపోతాయి. అర్థమవుతుంది మీకు అంత ఇంపాక్ట్? సో దట్ ఈస్ ద రీజన్ వై ఏంటి? దే ఆర్ ఇండిపెండెంట్ పవర్ సప్లై ఉంటుంది, ఇండిపెండెంట్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది, ఇండిపెండెంట్ వాట్? నెట్వర్క్ ఉంటుంది. మళ్ళీ వీటన్నిటికీ పవర్ బ్యాకప్ సెపరేట్, కూలింగ్ సిస్టమ్ బ్యాకప్ సెపరేట్, నెట్వర్కింగ్ బ్యాకప్ సెపరేట్ ఉంటుంది. ఇంత ప్రొవైడ్ చేస్తే నీకు ఒక డేటా సెంటర్ రెడీ అవుతుంది. అర్థమైందా? మళ్ళీ వీటికి ఫిజికల్ సెక్యూరిటీ, ఎవరు టెర్రర్ అటాక్ జరగకుండా, బాంబింగ్ అటాక్ జరగకుండా. అర్థమైందా? ఫిజికల్ సెక్యూరిటీ, హై సెక్యూరిటీ పెడతారు. ఓకే, ఏజీస్ ఆర్ కనెక్టెడ్ విత్ వాట్? ఫైబర్ ఆప్టిక్ లింక్స్. ఫైబర్ అంటే ఏంటి తెలుసా మీకు? మన హెయిర్ ఎంట్రుకుంటుందా అంత సన్నగా ఉంటుంది తీగ. ఆ తీగలోంచి వస్తుంది నెట్ మనకి. ఇప్పుడు మనం చూసే అన్ని ఫైబర్ నెట్సే. ఒకప్పుడు ఇంత లా ఉండేది, మన ఫింగర్ అంత, చిటికనేలు ఫింగర్ అంత థిక్నెస్ ఉండేది కేబుల్. దాంట్లో ఒక పెద్ద కాపర్ వైర్ ఉండేది. అవునా? బట్ నౌ
ఇట్ ఈస్ 1/10 ఆఫ్ దట్ కాపర్ ఫైర్ బికాస్ ఆఫ్ వాట్ ఆప్టికల్ ఫైబర్. మన వెంట్రుకలు సన్నం ఉంటుంది అనమాట, అది కట్ అయిపోతే చాలు గాన్. సో ఏజీస్ ఆర్ కనెక్టెడ్ విత్ వాట్ హై స్పీడ్ ఫైబర్ ఆప్టిక్ లింక్ విత్ ఇన్ ద రీజన్. ఇప్పుడు హైదరాబాద్ లోనే నార్త్ లో ఒకటి, సౌత్ లో ఒకటి, ఈస్ట్ లో ఒకటి, వెస్ట్ 4 ఉన్నాయి అనుకుందాం. ఈ 4 కూడా దేంతో కనెక్ట్ అయి ఉంటాయి? హై స్పీడ్ ఆప్టిక్ ఫైబర్ తో కనెక్ట్ అయి ఉంటాయంట. రీజన్ టిపికల్లీ హ్యాస్ వాట్, ఒక్క రీజన్ లో హైదరాబాద్ రీజన్ లో 2 to 6 ఏజీస్ ఉంటాయి. అండ్ మోస్ట్ హ్యావ్ వాట్ 3+. అమెజాన్ లో అంట మోస్ట్ ఆఫ్ ద రీజన్స్ హ్యావ్ హౌ మెనీ 3+ అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ఓకేనా? యూ క్యాన్ డిప్లాయ్ రిసోర్సెస్ అక్రాస్ వాట్ మల్టిపుల్ ఏజీస్ ఫర్ హై అవైలబిలిటీ అండ్ వాట్ ఫెయిల్ ఓవర్. నా బిజినెస్ ఇంటరప్షన్ కాకూడదు, నేను డబ్బు ఎంత ఖర్చు పెడతా, నా బిజినెస్ మాత్రం ఇంటర్ అవ్వకూడదు. డిమార్ట్ చూసారా? డిమార్ట్ పర్ డే రెవెన్యూ ఎంత ఉంటుంది? కోట్లలో ఉంటుంది. వాడు గనుక ఎంప్లాయీస్కి శాలరీస్ వచ్చేది ఫస్ట్ వీక్లో వస్తాయి. జస్ట్ ఇమాజిన్ నన్ ఆఫ్ ద బిల్లింగ్ కౌంటర్స్ ఆర్ వర్కింగ్. ఎంత రెవెన్యూ లాస్? ఎందుకు? స్కాన్ చేస్తే బార్ కోడ్ స్కాన్ అవుతుంది కానీ అప్లికేషన్లోకి ఎంటర్ అవ్వట్లేదు. అప్లికేషన్లో ఎందుకు ఎంటర్ అవ్వట్లేదు? దాని సర్వర్ డౌన్ అయిపోయి ఉంటుంది, లేదా నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది. అది ఎక్కడో ఉన్న డేటా సెంటర్లో ఉన్న డేటా సర్వర్ యాక్సెస్ అవ్వట్లేదు. అర్థమవుతుందా? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బాయిల్స్ డౌన్ టు ద రెవెన్యూ. అందుకనే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అంత హెవీగా ఇన్వెస్ట్ చేస్తారు ఆర్గనైజేషన్స్. అర్థమైందా? అగ్రీ ఆర్ నాట్? నువ్వు ర్యాపిడో బుక్ చేసుకున్నావు, ఓకేనా? బుక్ అయిన వెంటనే ర్యాపిడో పనిచేయట్లేదు, నీకు బెనిఫిటా వాడికి బెనిఫిటా? నీకు బెనిఫిట్, కానీ ర్యాపిడో నడిపేవాడికి లాస్. ఎందుకంటే నువ్వు దిగిన తర్వాత అది ప్రైస్ చూపించదు, అప్లికేషన్ డౌన్ అయిపోయింది, ప్రైస్ చూపించదు. సార్ 100 రూపీస్ చూపించింది సార్ అంటే నువ్వు చూపిస్తే నువ్వు ఇస్తాను నువ్వు అంటావు. ఇదొక టైప్ ఆఫ్. అయితే బ్యాంకింగ్లో 2 టైప్స్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్. డెబిట్ కార్డ్ అంటే ఏంటి? నీ అకౌంట్లో ఉన్న డబ్బులు డ్రా చేసుకుంటావు, స్వైప్ చేసావు, డబ్బులు వచ్చినాయి కానీ కట్ అవ్వలేదు. బెనిఫిటా లాసా? నీకు బెనిఫిట్. అదే డిపాజిట్ చేసావు, డబ్బులు వెళ్ళి ట్రాన్సాక్షన్ బ్యాంక్ సర్వర్ డౌన్ అయింది, డిపాజిట్ చేసిన తర్వాత నీకు చూపించట్లేదు, ఎవరికి లాస్? ఇమాజిన్ దిస్ ఆల్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. ఎవ్రీథింగ్ లింక్స్ టు యువర్ డే టు డే టెక్నాలజీ. ఎస్ ఆర్ నో? సో మచ్ ఆఫ్. అందుకనే అంటారు అనమాట, మనం చేసే చిన్న పని కూడా ఇట్ డైరెక్ట్లీ ఇంపాక్ట్స్ వాట్ ద కంపెనీ రెవెన్యూ. అర్థమైందా? సో యూ క్యాన్ డిప్లాయ్ ది రిసోర్సెస్ వాట్ అక్రాస్ వాట్ మల్టిపుల్. ఎందుకు? హై అవైలబిలిటీ కోసం. ఏం జరిగినా సరే సర్వర్ అవైలబుల్లో ఉండాలి. ఓకే, దట్ కెన్ బి అచీవబుల్ వాట్ ఇన్ ఏజీస్. ఎగ్జాంపుల్, యుఎస్ ఈస్ట్ 1 రీజన్లో ఏముంది? 1A ఉందంట, 1B ఉంది, 1C ఉంది. ఇవన్నీ ఏంటి? రీజన్ వచ్చేటప్పటికి యుఎస్ ఈస్ట్ 1, దాంట్లో అవైలబిలిటీ జోన్ 1, అవైలబిలిటీ జోన్ 2, 3 అండ్ మోర్. సో ద ఏజీ నేమ్ ఈజ్ వాట్? ఇదేమో రీజన్ నేమ్, ఇదేమో అవైలబిలిటీ జోన్ నేమ్. ఏజీ నేమ్ may map to a different physical AZ in your account than someone else account to prevent what hard coding deployments. ఇది మనం కొంచెం టెక్నికల్గా వద్దాంలే, బట్ అర్థమవుతుందా? రీజన్ పక్కన ABCDEF అట్లా ఉంటే అవి వాటిని ఏజీస్ అంటాం అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మీరు చూస్తారు ఇప్పుడు అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత. వై రీజన్స్ అండ్ ఏజీస్ మ్యాటర్? హై అవైలబిలిటీ బెనిఫిట్ ఏంటి? హై అవైలబిలిటీ అంటే ఏంటి? డిప్లాయ్ సర్వీసెస్ అక్రాస్ మల్టిపుల్ ఏజీస్ టు సర్వైవ్ వాట్ ఫెయిల్యూర్స్. డిజాస్టర్ రికవరీ, బ్యాకప్ టు అనదర్ రీజన్. సో జియోగ్రఫికల్, మొన్న ఏదో సునామీ వచ్చింది కదా, 250 meters హై వేవ్ వచ్చింది, అక్కడ డేటా సెంటర్ ఉంటే ఏం చేయగలుగుతాం? ఏం చేయలేం. బట్ దానికి మనం ఏం చేయాలి? సొల్యూషన్ ఎట్లా ఆఫర్ చేస్తాం మన కస్టమర్కి? హ్యావ్ ఏ రిడెండెన్సీ. అక్కడ డేటా నువ్వు ఒక రిడెండెన్సీ పెట్టుకో, అది పోయిన అది వాష్ అవుట్ అయిపోయినా సరే స్టిల్ యూ హ్యావ్ వాట్ డేటా ఆన్ అనదర్ ఏజీ. అర్థమైందా? డేటా రిడెండెన్సీ అంటే ఏంటి? కీప్ ద డేటా ఇన్ ఎ స్పెసిఫిక్ రీజన్ ఫర్ ఎ లీగల్ కంప్లైన్స్. ఓకే, మీకు చాలా మంది తెలుసో తెలియదు కానీ యుఎస్లో జాబ్స్ రావాలి అంటే నీకు యుఎస్లో డేటా కంప్లైంట్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. మనము దాని ఏమంటారు, వీసా వేసి అక్కడికి వెళ్తాం కదా, ఎందుకు వెళ్తాము? అమెరికాలో టాప్ కంప్లైంట్స్ ఏంటంటే అవుట్ సైడర్స్ కెనాట్ వర్క్ ఆన్ ద యుఎస్ డేటా. నువ్వు ఖచ్చితంగా అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్ అయితేనే దే విల్ అలౌ యూ టు వర్క్ ఆన్ దేర్ డేటా. మనకు వచ్చే ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడలేదు నేను, ఇక్కడ నుంచి కూడా మనం డెవలప్ చేయొచ్చు. బట్ వెన్ యూ టాక్ అబౌట్ ద డేటా, ఓకే,
ఓన్లీ ఇఫ్ యు ఆర్ ఇన్ యుఎస్ అక్కడ వాళ్ళకే ఇస్తారు. ఓకేనా, ఎందుకంటే అంత స్ట్రాంగ్ కంప్లైన్స్ ఉంటుంది అన్నమాట వాళ్ళకి. ఎనీవేస్, ఎగ్జాంపుల్ ఒక సినారీ తీసుకున్నాం. ఇఫ్ యు ఆర్ డిప్లాయింగ్ వాట్, డిప్లాయింగ్ మీనింగ్ ఏంటి? ఇన్స్టాలింగ్. ఇఫ్ యు ఆర్ డిప్లాయింగ్ ఏ వెబ్ అప్లికేషన్, you choose what in your region and you deploy what EC2 instance AP South 1A, database ఏంటి AP South 1B, and load balancer spanning across both. అంటే ఏంటి, నా వెబ్ సర్వర్ ఏమో 1A లో ఉంది, డేటాబేస్ సర్వర్ ఏమో 1B లో ఉంది, లోడ్ బ్యాలెన్సర్ ఏమో రెండిట్లో ఉంది. అర్థమైందా? అర్థమైంది. లోడ్ బ్యాలెన్స్ ఎక్కడ ఉంది? రెండిట్లో ఉంది. ఒక లోడ్ బ్యాలెన్సర్ సర్వర్ ఏలో ఉంది, ఒక లోడ్ బ్యాలెన్సర్ సర్వర్ బిలో ఉంది. సో ఇఫ్ ఏపీ సౌత్ 1A గోస్ డౌన్, 1Aలో ఏముంది? ద ట్రాఫిక్ ఆటోమేటికలీ ఫ్లోస్ త్రూ వాట్, ఎన్ష్యూరింగ్ వాట్, హై అవైలబిలిటీ. అర్థమైందా? సో లోడ్ బ్యాలెన్స్ రెండిట్లో ఉంది కదా, ఒకటి డౌన్ అయిపోయినా కానీ ఇంకోటి అప్లో ఉంది కాబట్టి అటు నుంచి వెళ్ళిపోతుంది అనమాట. దీన్నే హై అవైలబిలిటీ అంటారు. ఫాల్ట్ టాలరెన్స్. హౌ డు యూ టాలరేట్ వెన్ ఫాల్ట్ హ్యాపన్స్? ఒక తప్పు జరిగినప్పుడు, ఒక మిస్టేక్ జరిగినప్పుడు దాన్ని తట్టుకోవటం ఎట్లా? ఫాల్ట్ టాలరెన్స్. యు ఎనేబుల్ హై అవైలబిలిటీ, ఫాల్ట్ టాలరెన్స్ ఈజ్ ఎనేబుల్డ్. అర్థమవుతుందా? ద ఇంపార్టెంట్ డిస్టింక్షన్స్ అంటే ఇప్పుడు స్కోప్ ఏంటి? గ్లోబల్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి? ఏషియా, యుఎస్, వీటిని రీజన్స్ అంటాం. రీజన్స్ ఎక్కడ ఉంటాయి? ఏషియాలో ఎపాక్, ఏషియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్, ఆల్ అరబ్ కంట్రీస్. ఓకేనా? ఈమియా అంటారు అన్నమాట, ఈఎంఈఐ అంటారు, అదొక రీజన్. ఎపాక్ అంటే ఏంటి? ఏషియా పసిఫిక్. యుఎస్ అంటే ఏంటి? ఆల్ నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా, ఇట్లా ఇట్లా డివైడ్ అవుతాయి అనమాట. ఓకేనా? సో దీని ఏమంటారు? గ్లోబల్ గా రీజన్స్ ని. గ్లోబల్ రీజన్స్ ఎక్కడ ఉంటాయి? గ్లోబల్ గా ఉంటాయి. అవైలబిలిటీ జోన్స్ ఎక్కడ ఉంటాయి? లోకల్ గా ఉంటాయి. ఐసోలేషన్ అంటే ఏంటి? టోటల్ ఐసోలేషన్, పార్సల్ ఐసోలేషన్. లేటెన్సీ అంటే ఏంటి? హయ్యర్ బిట్వీన్ ద రీజన్స్, లో బిట్వీన్ ద, ఒక రీజన్ కి ఇంకో రీజన్ కి మధ్యలో స్లో ఉంటుంది కొంచెం, ఏంటి? డేటా ట్రాన్స్ఫర్. కానీ విత్ ఇన్ ద రీజన్ లో ఏముంటది అంటే AZ to హై బిట్వీన్ ద రీజన్స్ అంట, లో బిట్వీన్ ద సేమ్ రీజన్స్. డిజాస్టర్ స్కోప్, రీజనల్ అవుటేజ్ అండ్ వాట్, డేటా సెంటర్ అవుటేజ్. రీజనల్ అవుటేజ్ అంటే ఏంటి? ఎంటైర్ హైదరాబాద్ వాష్అవుట్ అయిపోయింది, ఎన్ని ఏజెస్ ఉన్నాయో అన్ని ఏజెస్ ని పోయినాయి. లేదా ఓన్లీ నార్త్ ఆఫ్ హైదరాబాద్ వాష్అవుట్ అయిపోయింది. అంటే ఏంటి? ఓన్లీ ఒక డేటా సెంటర్ ఫెయిల్ అయింది. అర్థం చేసుకోండి. రీజన్ పోవటం వేరు, అవైలబిలిటీ జోన్ పోవడం వేరు. ఎగ్జాంపుల్ ఏంటి? యుఎస్ వెస్ట్ 2 అంటాం రీజన్ ని, యుఎస్ వెస్ట్ 2A అంటే ఈ ఈ ఈ మెట్రిక్స్ లో, ఈ మ్యాట్రిక్స్ లో రీజన్ వర్సెస్ అవైలబిలిటీ డిఫరెన్స్ చూపించాం. అర్థమైందా? ద స్కోప్ ఆఫ్ రీజన్ ఇస్ వాట్, గ్లోబల్. ద స్కోప్ ఆఫ్ ఏజీ ఇస్ వాట్, లోకల్. ద ఐసోలేషన్ ఇస్ వాట్, టోటల్ ఐసోలేటెడ్ గా ఉంటుంది రీజన్ అంటే. అవునా కదా? ఇదేముంటది? పార్షల్ గా ఐసోలేషన్ ఉంటుంది. స్పీడ్ అంటే లేటెన్సీ ఎట్లా ఉంటుంది? హయ్యర్ బిట్వీన్ ద, లేటెన్సీ హయ్యర్ గా ఉంటుంది అంటే రీజన్స్ మధ్యలో. ఇదేంటిది? లో ఉంటుంది. వన్ సెకండ్ గైస్. ఓకే, సో సమ్మరీ. ఏం టాపిక్స్ కవర్ చేసాం ఇప్పుడు మనం? 2 టాపిక్స్. రీజన్స్, రీజన్స్ ఆర్ ఏంటిది? ఇది రీజన్స్ ఆర్ గ్లోబల్, ఏజీస్ ఆర్ లోకల్. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? టోటల్ ఐసోలేషన్ దేనికి ఉంటుంది? ఒక రీజన్ ఉంటుంది. విజయవాడకి హైదరాబాద్కి డిఫరెన్స్ ఉంటుందా? విజయవాడ ఒక రీజన్, ముంబై ఒక రీజన్, హైదరాబాద్ ఒక రీజన్. కానీ హైదరాబాద్లోనే 4-5 ఉన్న దాన్ని ఏమంటారు? అందుకని పార్షియల్లీ ఐసోలేషన్ అంటారు అనమాట. అర్థమవుతుందా? దీనికి ఎగ్జాంపుల్ ఇది, దీనికి ఎగ్జాంపుల్ ఇది. ఓకే, సమ్మరీ. రీజన్ ఇస్ వాట్, గ్రూప్ ఆఫ్ AGs in a geographical location, a Mumbai or what, Oregon or Frankfurt or Philippines or Manila, whatever it is. Okay, availability zone, one or more data centers in a region isolated from failures. Use multiple AGs for what? Fault tolerance. Use multiple regions for what? ఈ లాస్ట్ 2 పాయింట్స్ సరిగ్గా గుర్తుపెట్టుకోండి. మీ పైన టాపిక్స్ మొత్తం అర్థమవుతాయి, లాస్ట్ 2 పాయింట్స్ అర్థమవుతుంది. సరిగ్గా చదవండి. ఏజీస్ ఎప్పుడు వాడాలి?
ఫాల్ట్ టాలరెన్స్ కోసం ఏజీస్ వాడాలి. డిజాస్టర్ రికవరీ కోసం మల్టిపుల్ రీజన్స్ వాడాలి. ఎస్బీఐ, నేను ఎస్బీఐకి స్టార్టింగ్లో వర్క్ చేశా. నా కెరీర్ స్టార్టింగ్లో ఐడేటా నుంచి వర్క్ చేస్తున్నప్పుడు క్యూసాఫ్ట్ నుంచి ఎస్బీఐ హ్యాస్ 9 డిజాస్టర్ రికవరీ సొల్యూషన్స్. ఎస్బీఐ హ్యాస్ వాట్ 9 డిజాస్టర్ రికవరీ సొల్యూషన్స్ ఎస్బీఐ హ్యాస్. అంటే ఏంటి, ఏం జరిగినా సరే ఎస్బీఐ డేటా ఈజ్ అవైలబుల్ ఫర్ ద కస్టమర్స్ బ్యాంకింగ్. ఓకేనా, అంటే డిజాస్టర్ రికవరీ ప్రతి కంట్రీలో రాదు కదా. ఓకేనా, సో బట్ ఒకటే రీజన్లో వస్తుంది, సారీ ఒకటే ఏజ్లో వచ్చే అవకాశం ఉంది, అవునా కదా. సో ఇఫ్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ ఫాల్ట్ టాలరెన్స్, ఇంప్లిమెంట్ వాట్ ఏజీస్. ఇఫ్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ ది డిజాస్టర్ రికవరీ, ఇంప్లిమెంట్ మల్టిపుల్ రీజన్స్. నా బిజీ ఉన్నాను చెప్తున్నా, మీరంటే వెళ్తారన్న ట్రిపుల్కి, మేము కాదుగా. ఎవరెవరు వెళ్ళారు? సేమ్ అదేనా, సేమ్ ప్లేసెసా? ఓకే ఓకే. వర్షమా? అయ్యో, ఇక్కడ గట్టి వర్షాలు పడుతున్నాయి. అదే ఇది మెయినా అసలుదా? అన్నాను అది. ఈ మంత్ చూస్తాను, ఈ మంత్లో ప్లాన్ చేస్తాను, చెప్తాను నీకు ఖచ్చితంగా. సరేనా, చేద్దామన్నా ఈ మంత్, వచ్చే మంత్లో కంపల్సరీగా. ఓకే ఓకే అన్న. సో దిస్ ఈజ్ వాట్ అగైన్ రీజన్లో ఏమి ఉంటాయి, అవైలబిలిటీ జోన్స్ ఉంటుంది. అవైలబిలిటీ జోన్ 1, జోన్ 2, జోన్ 3. ఓకే, దిస్ ఈజ్ వాట్. ఓకే, నేను చాలా హై లెవెల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఓకే, ఇన్ డెప్త్ వెళ్ళలేదు, ఇదంతా థియరీ కాన్సెప్ట్స్. మనం వన్ సెషన్ విల్ హ్యావ్ వాట్ కంప్లీట్ ప్రాక్టికల్స్. అర్థమైందా? రీజన్స్ అండ్ ఏజీస్ క్లారిటీ వచ్చిందా? ఓకే, సో మీకు టాస్క్ ఇస్తాను, రాసుకున్న టాస్క్ ఏంటి అంటే ఏడబ్ల్యూఎస్లో ఎన్ని రీజన్స్ ఉన్నాయి, ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి, ఎన్ని ప్లానింగ్లో ఉన్నాయి, నాకు ఒక మ్యాప్ కావాలి, ఎతకండి. ఓకేనా, ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ వస్తుంది అంటే ఏడబ్ల్యూఎస్ డాక్యుమెంటేషన్ ఎతకండి. డోంట్ సర్చ్ ఇన్ గూగుల్లో. ఇది ఏదో నోట్స్ ప్రిపేర్ చేయడానికి రాసింది తప్ప యాక్చువల్ గో విత్ వాట్ ఏడబ్ల్యూఎస్ డాక్యుమెంటేషన్. లేదా లేటెస్ట్ యూట్యూబ్ వీడియో చూడండి, ఏడబ్ల్యూఎస్ వాడు వెబ్సైట్లో ఏడబ్ల్యూఎస్ ఛానల్స్ ఉంటాయి కదా, దాంట్లో వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా, జస్ట్ ఐ నీడ్ వాట్ టోటల్ ఏడబ్ల్యూఎస్లో టోటల్ రీజన్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి, జస్ట్ నోట్ చేసి పెట్టుకోండి మీ ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ ఏంటంటే వెన్ ఎవర్ యూ ఓపెన్ ఎ ఫ్రీ అకౌంట్ అంటే అకౌంట్, ఫ్రీ టైర్ ఏ జోన్లో ఇస్తాడు అంటే యుఎస్ ఈస్ట్లో ఇస్తాడు, మీకు తెలుసు. బట్ జస్ట్ నోట్ ఇట్ డౌన్. వెన్ వీ ఓపెన్ అ అకౌంట్ అండ్ వీ వాంట్ టు యూజ్ ద ఫ్రీ టైర్, in which region and which availability zone this free tier is available. Okay na, this will be task. Next, since we completed with AZs, we'll move on to what CRR. What is that? It's a continuation of S3 is what. కానీ ఎందుకు చెప్పలేదు అంటే నేను కొంచెం రీజన్స్ ఏజీస్ టాపిక్ వస్తుంది కాబట్టి అది చెప్పి కవర్ చేస్తాను. ఓకేనా, సిఆర్ఆర్ ఏంటది? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది సర్వీసెస్ ఇన్ వాట్ ఏడబ్ల్యూఎస్ లో మీకు ఒక సర్వీస్ ఏంటది? సిఆర్ఆర్, ఏడబ్ల్యూఎస్ క్రాస్ రీజన్ రెప్లికేషన్ అంటారన్నమాట. సో ఇట్స్ ఎ ఫీచర్ ఇన్ వాట్ Amazon S3 that automatically replicates the objects from a bucket in one AWS region to a bucket in another region. ఈ వర్డ్ కోసం ఈ పాయింట్ మీకు అర్థం అవడం కోసం ఐ కవర్డ్ రీజన్స్ అండ్ ఏజెస్. అర్థమైందా? బకెట్లో, సో బకెట్ అంటే ఏంటి? ఇట్స్ అ ఫోల్డర్ రైట్. మనకి పెయింట్లో చూసుకుంటే మనం, సో whenever you create an AWS మీరు అకౌంట్లో, ఇది నా AWS అకౌంట్ అనుకుందాం.
ఓకే, ఈ నా అకౌంట్లో ఒక బకెట్ నేను ఒక రీజన్లో క్రియేట్ చేశాను. ఓకేనా, ఇంకో బకెట్ నేను ఇంకో రీజన్లో క్రియేట్ చేశాను. లెట్స్ సే ఎగ్జాంపుల్ ఇది యుఎస్ ఈస్ట్ లో క్రియేట్ చేశాను, ఇది ఇండియా ముంబైలో క్రియేట్ చేశాను. సో వాట్ ఈస్ దిస్ ఈస్ వాట్ బకెట్ 1 అండ్ దిస్ ఈస్ వాట్ బకెట్ 2. ఓకే, సో సిఆర్ఆర్ అంటే ఏంటంటే క్రాస్ రీజన్ రెప్లికేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ మెన్ బై రెప్లికేషన్. రెప్లికేట్ అంటే ఏంటి? డూప్లికేట్ అంటే ఏంటి? కాపీ. ఎస్ ఆర్ నో? కాపీయింగ్ ఫ్రమ్ one location to another location is called what? Duplication or what? Replication. Is it clear? So cross region replication అంటే ఏంటంటే సిఆర్ఆర్ అని ఏంటంటే, సరిగ్గా చూడండి, ఇఫ్ వి ఎనేబుల్ సిఆర్ఆర్, ఐ రిపీట్, మన లాస్ట్ క్లాస్ లో S3 ఒకటే క్రియేట్ చేసుకున్నాము, బకెట్ క్రియేట్ చేసాం, సిఆర్ఆర్ ఎనేబుల్ చేయలేదు మనం, అవునా కదా? సో ఇట్స్ సిఆర్ఆర్ is a feature in Amazon S3, సరిగ్గా that automatically replicates the objects. సో ఇప్పుడు నేను సిఆర్ఆర్ ఎనేబుల్ చేస్తే కనుక దీంట్లోకి నేను 2 ఫైల్స్ ని లోడ్ చేస్తే, సో ఆటోమేటికలీ బికాస్ సిఆర్ఆర్ is enabled, these files will be replicated to what? అనదర్ రీజన్ లో ఉన్న అనదర్ బకెట్ లోకి రెప్లికేట్ అయిపోతుంది. ఓకేనా? సో S3 will automatically replicate the objects in one bucket of one AWS region toward another AWS region. Okay, it's commonly used for what? So ఈ CRR దేనికి replicate చేస్తుంది? First of all, S3 దేనికి నిన్న క్లాస్? S3 is used for what? కరెక్టే, అంటే స్టోరేజ్ పర్పస్ చదువుకున్నాం కదా నేను, మనం ఒకసారి చూపిస్తాను చూడండి. అంటే జనరల్ పర్పస్ దేనికోసం వాడతారు రియల్ టైంలో? ఫీచర్స్ కాదు, కేస్ స్టడీస్ చెప్పాను కదా, చదవండి ఒకసారి. S3 అనేది రియల్ టైంలో దేనికోసం వాడతారు? బ్యాకప్ అండ్ రీస్టోర్, డేటా ఆర్కైవింగ్, హోస్టింగ్ ది స్టాటిక్ వెబ్సైట్స్, బిగ్ డేటా అనాలిసిస్. బిగ్ డేటా అంటేనే డేటా ఈజ్ హ్యూజ్ అని అర్థం, అవునా? మీడియా స్టోరేజ్, డిస్ట్రిబ్యూషన్ అండ్ వాట్? డిజాస్టర్. వీటన్నిటి కోసం వాడతాం, అవునా? ఓకే, వాడతాం కాబట్టి ఇప్పుడు సిఆర్ఆర్ దేనికోసం వాడతాం? ఇట్స్ కామన్లీ యూస్ ఫర్ వాట్? డిజాస్టర్ రికవరీ, కంప్లైన్స్ అండ్ డేటా సోవెనిటీ అండ్ వాట్? లేటెన్సీ రిడక్షన్ అండ్ వాట్? బ్యాకప్ అండ్ ఆర్కైవల్. సేమ్ థింగ్ అదే, ఎందుకంటే జస్ట్ అ ఫీచర్ ఆఫ్ వాట్? S3 కాబట్టి సిఆర్ఆర్ ఇస్ జస్ట్ అ ఫీచర్ ఆఫ్ వాట్? S3. హౌ క్రాస్ రీజన్ రెప్లికేషన్ వర్క్స్? యాక్చువల్గా ఎట్లా వర్క్ అవుతుంది? వెన్ యూ ఎనేబుల్ సిఆర్ఆర్, సరిగ్గా వినండి, వెన్ యూ ఎనేబుల్ సిఆర్ఆర్, a new object is uploaded to what? Source bucket, and it's automatically and asynchronously copied to what? Destination. ఓకే, ఇప్పుడు మీకు ఇదే కదా డయాగ్రామ్ చెప్పింది. ఇప్పుడు నేను ఒక 2 ఫైల్స్, ఫైల్ 1 అండ్ ఫైల్ 2 అనే 2 ఫైల్స్ ని నేను ఒక రీజన్ లో ఒక బకెట్ లో పెడితే asynchronously it will copy to what? సో రియల్ టైంలో, రియల్ టైం అనే కాదు, మీరు ఒక 2 టర్మినాలజీస్ తెలుసుకోవాలి. ఒకటేంటి? సింక్రనస్ అండ్ వాట్? కొంతమంది ఏ సింక్రనస్ అంటారు, కొంతమంది అది ఏ సింక్రనస్ అని చదవకూడదు, ప్రొనౌన్స్ చేయకూడదు, అసింక్రనస్లీ అని చదవాలన్నమాట. ఓకేనా? సింక్రనస్ అంటే ఏంటంటే, సింక్ అన్నాం అనుకో, ఒకేసారి 2 లొకేషన్లకు రాయటాన్ని. సపోజ్ యూ హ్యావ్ 2 రీజన్స్ కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా మీకు. నాకు హార్డ్ డిస్క్ 1, హార్డ్ డిస్క్ 2 ఉంది, సరిగ్గా వినండి, లేకపోతే సర్వర్ 1, సర్వర్ 2 ఉంది. ఇప్పుడు నేను ఏ అనే డేటా నేను ఎంటర్ చేస్తే ఒకేసారి 2 లొకేషన్స్ కి గనక రాస్తే సేమ్ టైం ప్యారలల్లీ, దిస్ ఈస్ కాల్డ్ వాట్? సింక్రనస్. అర్థమైందా? సింక్రనస్ అంటే ఏంటి? నీకు ఎన్ని సర్వర్స్ ఉంటే అన్ని సర్వర్స్ కి ఒకేసారి ప్యారలల్ గా రాస్తే దట్ ఈస్ కాల్డ్ వాట్? బట్ ఇఫ్ యూ హ్యావ్ సర్వర్స్, బట్ ఇఫ్ యూ రైట్ ద డేటా వన్ ఆఫ్టర్ ది అదర్, ఒకటి ప్యారలల్, ఇంకోటి సీరియల్. సీరియల్ అంటే ఏంటి? ఒక దానికి రాసిన తర్వాత ఇంకో దానికి రాయటం, ఇంకో దాన్ని రాసిన తర్వాత ఇంకో దాన్ని రాయటం సీరియల్ అంటారు అనమాట. ఒకేసారి అన్ని లొకేషన్స్ రాయటం ఏమంటారు? ప్యారల్ అంటారు. సో వెన్ ఇట్ ఈస్ ప్యారలల్ ఇట్స్ కాల్డ్ వాట్? సింక్రనస్. వెన్ ఇట్ ఈస్ సీరియల్ ఇట్ ఈస్ కాల్డ్ వాట్? అసింక్రనస్. ఇది మీనింగ్ సింక్రనస్ కి అసింక్రనస్ కి. ఓకేనా? ఈ టర్మినాలజీ మీకు రియల్ టైంలో చాలా చోట్ల వాడతారు.
అంటే ఏడబ్ల్యూఎస్ అనే కాదు, లేదా డెవాప్స్ అనే కాదు, డేటాబేసెస్లో వాడతారు, అప్లికేషన్లో వాడతారు, లైనక్స్లో వాడతారు, నెట్వర్క్లో వాడతారు. అరే ఇది సింక్రనస్ అసింక్రనస్ అని అడుగుతారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సింక్రనస్ అంటే ప్యారలల్, అసింక్రనస్ అంటే సీరియల్, వన్ ఆఫ్టర్ అదర్, డిలే ఉంటుంది. మరి ఇక్కడ రాసిన తర్వాత ఇక్కడ రాయాలి కదా, 1 సెకండ్ డిలే ఉండొచ్చు, 1 మినిట్ డిలే ఉండొచ్చు, 1 డే డిలే ఉండొచ్చు. అసింక్రనస్ అనేది నువ్వు సెట్ చేసుకున్న టైమింగ్స్ బట్టి. అర్థమైందా? సింక్రనస్ అసింక్రనస్. నో కమ్ బ్యాక్. చదవండి ఇప్పుడు ఇది. వెన్ వి ఎనేబుల్ సిఆర్ఆర్, a new object is uploaded to the source. It is automatically and asynchronously copied to the destination bucket in another region. ఓకేనా, అంటే దీంట్లోకి అప్లోడ్ అయిన తర్వాత కాపీ పెడతాడంట. మరి ఇప్పుడు ఈ డిలే ఉంటుంది కదా, అది కూడా చూద్దాం. ఓన్లీ న్యూ ఆబ్జెక్ట్స్, సరిగ్గా చూడండి. ఆల్రెడీ నా రీజన్ వన్లో 100 ఫైల్స్ ఉన్నాయి. ఫైల్స్ అనకూడదు, ఏమనాలి? ఆబ్జెక్ట్స్ అనాలి. ఓకేనా, బకెట్లో 100 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇది కొత్త రీజన్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఐ ఎనేబుల్డ్ వాట్? సో ఈ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్స్ కాపీ అవ్వవు. బాగా గుర్తుపెట్టుకోండి. వెన్ యూ ఎనేబుల్ ద సిఆర్ఆర్ బిట్వీన్ 2 రీజన్స్, ఆ 2 బకెట్స్ కి ఎనేబుల్ చేస్తే ఉన్న ఆబ్జెక్ట్స్ రెప్లికేట్ అవ్వదు. ఎనీ ఆబ్జెక్ట్ విచ్ ఈస్ కమింగ్ న్యూ, ఏంటి, కొత్తగా వచ్చే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని రెప్లికేట్ చేస్తుంది. ఓకేనా, సరిగ్గా చూడండి. ఇక్కడ ఓన్లీ న్యూ ఆబ్జెక్ట్స్ ఆర్ రెప్లికేటెడ్. ఎప్పుడు? ఆఫ్టర్ ఎనేబులింగ్ ది సిఆర్ఆర్. ఎగ్జిస్టింగ్ ని చేయవు. రెప్లికేషన్ ఈజ్ ఆల్వేస్ వాట్? వన్ వే, అంటే ఇటు నుంచి ఇటు, సోర్స్ టు డెస్టినేషన్, డెస్టినేషన్ టు సోర్స్ ఉండదు. అవుతుందా? సిఆర్ఆర్ లో ఆల్వేస్ రెప్లికేషన్ ఈజ్ వన్ వే ట్రాఫిక్. ఆల్వేస్ సోర్స్ టు వాట్? డెస్టినేషన్. ఇక్కడ లోడ్ చేసిన తర్వాత అక్కడ రెప్లికేట్ అవుతుంది, ఇక్కడ లోడ్ చేసిన తర్వాత అక్కడ రెప్లికేట్ అవుతుంది. అర్థమైందా? ప్రీరిక్విజిట్స్. ఒక సిఆర్ఆర్ ని మనం S3 కి ఎనేబుల్ చేయాలంటే ప్రీరిక్విజిట్స్ ఏంటి? వర్షనింగ్ గుర్తుందా? ఎస్టర్డే వాట్ ఈస్ వర్షన్? చేంజ్. ఒక కొత్త వర్షన్ క్రియేట్ అవుతుంది, అవునా? వర్షనింగ్ మస్ట్ బి ఎనేబుల్డ్. మనం నిన్న గుర్తుందా, మనం ప్రాక్టికల్ చేసేటప్పుడు వర్షనింగ్ డిజేబుల్ చేసే మనం. ఎస్టర్డే లాస్ట్ క్లాస్ లో బకెట్ క్రియేట్ చేసినప్పుడు మీకు చూడండి, కావాలంటే వీడియోలు చూసుకోండి. వి డిజేబుల్డ్ వాట్? వర్షనింగ్ వద్దనుకున్నాం మనం. బట్ సిఆర్ఆర్ ఎనేబుల్ చేయాలి అనుకుంటే యూ హ్యావ్ టు ఎనేబుల్ ది versioning. Versioning must be enabled on both and what? Source and destination. The source bucket owner must have the permissions to replicate the object. The destination bucket must be in a region, availability zone కాదు, it should be in a different region. So CRR లో లాస్ట్ ఆర్ ఏంటి? సెకండ్ ఆర్ ఏంటి? క్రాస్ రీజన్, నాట్ క్రాస్ అవైలబిలిటీ జోన్ కాదు, క్రాస్ రీజన్ రెప్లికేషన్. ఆప్షనల్లీ ఫోర్త్ పాయింట్ ఏంటి? ఆప్షనల్లీ వీ క్యాన్ యూజ్ ఐఏఎం. ఐఏఎం అంటే ఏంటి? ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. ఏంటి? ఎవరు యాక్సెస్ ఆథరైజేషన్, అథెంటికేషన్. గుర్తుందా? హూ ఆర్ యూ అండ్ వాట్ పర్మిషన్స్ యూ హ్యావ్. అథెంటికేషన్ ఏంటంటే నీ ఊరు ఏంటి, నీ పాస్వర్డ్ ఏంటి, నీ పేరు ఏంటి, అండ్ నువ్వు లోపలికి వచ్చి ఏం చేస్తావు. అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్స్ ఆర్ ద 2 మేజర్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఐఏఎం. ఓకేనా? సో నువ్వు ఈ రెప్లికేషన్ కూడా కావాలి అంటే ఆప్షనల్లీ యూ కెన్ యూజ్ ఐఏఎం రోల్స్ ఆర్ వాట్ బకెట్ పాలసీస్ టు కంట్రోల్ ది, అంటే ఈ బకెట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ ని ఎవరు యాక్సెస్ చేయాలి, రెప్లికేటెడ్ ఆబ్జెక్ట్స్ ని ఎవరు యాక్సెస్ చేయాలని నువ్వు కంట్రోల్ని ఈ రెండింటిని యూజ్ చేసి కంట్రోల్ చేసుకోవచ్చు అంట. ఇస్ అ క్లియర్? నౌ హౌ డు వి సెటప్ వాట్? క్రాస్ స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఏం చేయాలి? కన్సోల్కి వెళ్ళిపోండి. గో టు వాట్? S3 console. Select the source bucket. Go to what? Management tab and click what? Replication rules. Create a replication rule. Set the rules and status. Choose what? Replication scope. అంటే ఏంటి? ఎంటైర్ బకెటా? బకెట్ ని రెప్లికేట్ చేద్దాం అనుకుంటున్నావా? బకెట్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ని అంటే ఫోల్డర్స్ ని రెప్లికేట్ చేద్దాం అనుకుంటున్నావా? లేదా ఏదైనా ఒక ప్రిఫిక్స్ ట్యాగ్ బేస్డ్ రెప్లికేషన్ చేద్దాం అనుకుంటున్నా? ఇవన్నీ నువ్వు చూస్ చేసుకోవచ్చు అనమాట, వాట్ నీడ్స్ టు బి రెప్లికేటెడ్ అనేది. ఓకేనా? అండ్ డెస్టినేషన్ ఇదేంటి? స్కోప్ ఆఫ్ రెప్లికేషన్ అంటే ఏంటి? స్కోప్ అంటే ఏంటమ్మా? మొత్తం బకెట్లో ఉన్న కొన్ని ఆబ్జెక్ట్స్ ఏనా, లేదా ఏదైనా స్పెసిఫిక్ ట్యాగ్ బేస్డ్ ఓన్లీ ప్రొడక్షన్ ఫైల్స్ మటుకే రెప్లికేట్ చేద్దాం అనుకుంటున్నావా? సో ఇవంతా స్కోప్ అనమాట. నెక్స్ట్ ఏంటి? డెస్టినేషన్ బకెట్ మస్ట్ బి అ డిఫరెంట్ రీజన్. నౌ చూస్ వాట్? IAM role or let AWS create one. CRR క్రియేట్ చేసినప్పుడు డిఫాల్ట్ గా కంప్లీట్ గా ఒక IAM రోల్ వచ్చేస్తుంది.
ఇప్పుడు ఇది సెవెంత్ స్టెప్ ఏంటంటే ఆప్షనల్ కావాలనుకుంటే రెప్లికేట్ డిలీట్ మార్కర్స్, రెప్లికేట్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు మీకు ఏం చెప్పాను ఫస్ట్, 100 ఆబ్జెక్ట్స్ ఆల్రెడీ ఉంటే నువ్వు 100 ఆబ్జెక్ట్స్ ఆల్రెడీ లోడ్ అయిన తర్వాత సిఆర్ఆర్ ఎనేబుల్ చేస్తే కొత్తగా వచ్చే ఆబ్జెక్ట్స్ మటుకే రెప్లికేట్ అవుతాయి. ఇప్పుడు నీకు ఒక ఛాలెంజ్, లేదు లేదు సార్ నాకు ఎగ్జిస్టింగ్ 100 కూడా రెప్లికేట్ అయిపోవాలనుకుంటే నువ్వు ఏం చేయాలి, ఒక బ్యాచ్ జాబ్ రన్ చేయాలి. ఓకేనా, బ్యాచ్ ఆపరేషన్ రన్ చేసినప్పుడు మటుకు ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ రెప్లికేట్ అవుతాయి, కానీ సిఆర్ఆర్ మటుకు సిఆర్ఆర్ ఎనేబుల్ చేసిన తర్వాత వచ్చే ఫైల్స్ మటుకు రెప్లికేట్ చేస్తుంది. మరి ఈ ఎగ్జిస్టింగ్ 100 ఆబ్జెక్ట్స్ ఎట్లా చేస్తాము, ఒక బ్యాచ్ జాబ్ క్రియేట్ చేసి ఆ జాబ్ ద్వారా రెప్లికేట్ చేయాలి. అర్థమైందా, అర్థం కాలేదా? సీసీ కెమెరా 10 రోజులు, మన కంపెనీ స్టార్ట్ అయిన 10 రోజుల తర్వాత సీసీ కెమెరా పెట్టారు. ఇప్పుడు సీసీ కెమెరా ఆ రోజు నుంచి రికార్డ్ చేస్తుందా, ముందుది కూడా రికార్డ్ చేస్తుందా? మరి ముందువి రికార్డ్ చేసినవి మీరు మాన్యువల్గా ఒక కెమెరా పెట్టి రికార్డ్ చేసినవి ఉన్నాయి రికార్డింగ్స్, అవి కూడా మీరు బ్యాకప్ పెట్టుకుందాం అనుకుంటున్నారు. అప్పుడు మీరు ఏం చేయాలి, మాన్యువల్గా పెట్టుకోవాలి బ్యాకప్. ఈ పాయింట్ కూడా అదే చెప్పేది ఏంటంటే, నీ 100 ఫైల్స్ కాపీ అయిన తర్వాత నువ్వు సిఆర్ఆర్ ఎనేబుల్ చేసావు, ఇప్పటి నుంచి ఏదైనా ఫైల్ వస్తే రెప్లికేట్ చేస్తుంది. బట్ ఎగ్జిస్టింగ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి నువ్వేం చేయాలి, ఒక బ్యాచ్ ఆపరేషన్ క్రియేట్ చేసుకుని దాని నుంచి నువ్వు రెప్లికేట్ చేసుకోవాలి. ఓకేనా, రెప్లికేషన్ మెట్రిక్స్ కూడా నోటిఫికేషన్స్ అంటే ఇట్స్ లైక్ మానిటరింగ్. ఏంటి, ఎంత రెప్లికేట్ అవుతున్నాయి, ఏం రెప్లికేట్ అవుతున్నాయి, ఇవన్నీ నువ్వు మెట్రిక్స్ కావాలి, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి, నాకు నోటిఫికేషన్ జరగాలి, ఇవన్నీ నువ్వు రావాలనుకుంటే నువ్వు చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటి, ఆప్షనల్. అండ్ ఫైనలీ వాట్ సే, ఇదంతా గుయి బేస్ చేస్తాం. గుయి అంటే ఏంటి, కన్సోల్లోకి వెళ్ళి. బట్ ఆల్ దీస్ థింగ్స్ కెన్ బి డన్ త్రూ కమాండ్ లైన్ ఆల్సో. ఓకేనా, AWS CLI అని ఉంది, అమెజాన్ వెబ్ సర్వీసెస్ కమాండ్ లైన్ ఉంటుంది అన్నమాట. AWS అది ఏంటిది కమాండ్, అది అజ్యూర్లో అజ్యూర్ ఉంది, ఒరాకిల్ క్లౌడ్లో OCI ఉంటుంది. ప్రతి క్లౌడ్ ప్రొవైడర్కి కమాండ్ లైన్ కూడా ఉంది. క్లౌడ్ అంటే అందరూ ఏమనుకుంటారు, బ్రౌజరు గ్రాఫిక్సే జూయి అనుకుంటారు. నో, యూ హ్యావ్ వాట్ కమాండ్ లైన్ ఆల్సో. యూజింగ్ కమాండ్ లైన్ ఆల్సో ఐ కెన్ వర్క్ విత్ వాట్ క్లౌడ్ సర్వీసెస్. కమాండ్ లైన్ కావాలనుకుంటే ఇది ఇట్లా చేయొచ్చు, ఇదంతా మనకు ఉన్నది. అండ్ పర్మిషన్స్ కావాలి కదా, ఒకవేళ పర్మిషన్స్ కావాలనుకుంటే ఇదంతా నేను కేస్ స్టడీ ఇస్తాను, జస్ట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను అంతే. థియరిటికల్గా IAM రోల్ కావాలనుకుంటే ఇట్లా పెట్టుకోవాలి. మనకు గుర్తుందా, మొన్న బకెట్కి పర్మిషన్స్ ఇస్తే పబ్లిక్కి ఇవ్వాలి అనుకుంటే ఎడిట్ రూల్స్ కట్టి నేను ఇట్లానే కాపీ చేసి పెట్టాను. సేమ్ ఇది కూడా అంతే, పర్మిషన్స్కి వెళ్ళి ఇది కాపీ చేసి పేస్ట్ చేయండి, మీకు పర్మిషన్స్ వస్తాయి. నెక్స్ట్ ఏంటి, మానిటరింగ్ ది రెప్లికేషన్ నేను మానిటర్ చేయాలి సార్, ఎంత డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎంత డేటా ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు, ఎంత స్పేస్ ఆక్యుపై అయింది. ఎందుకంటే ఐ విల్ గెట్ ద బిల్ బేస్డ్ ఆన్ ది యూసేజ్, అవునా కదా. సో ఐ వాంట్ టు ఎనేబుల్ ది వాట్ రెప్లికేషన్ మెట్రిక్స్ అండ్ నోటిఫికేషన్స్. హౌ డు యూ ఎనేబుల్, త్రూ CloudWatch. Amazon CloudWatch is another service. Amazon Event Bridge another service. Okay na, you can also view the replication status through what, so important notes, CRR is not retroactive, meaning enti, it does not replicate the existing objects unless you use S3. ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, is not retroactive means it does not replicate the existing objects unless you enable the batch. You are charged for what, storage in the destination region. ఇంటర్ రీజన్ డేటా ట్రాన్స్ఫర్ కి కూడా ఛార్జ్ అవుతుంది. PUT అంటే పుట్ రిక్వెస్ట్ ఆన్ ది డెస్టినేషన్ బకెట్. సో సపోర్ట్స్ RTC ఏంటంటే రెప్లికేషన్ టైమ్ కంట్రోల్ ఫర్ గ్యారంటీడ్. ఇది ఒక గుర్తుపెట్టుకోండి, రెప్లికేషన్ అసింక్రనస్ కదా, సరిగ్గా వినండి. రెప్లికేషన్ ఏంటి, అసింక్రనస్ అంటే దాని ఓన్ ఒక మెట్రిక్ ఉంటుంది, లేదా ఒక దాని ఏమంటారు, మెట్రిక్ కాదు, దాని ఏమంటారు, వర్డ్ రావట్లేదమ్మా, వాట్ యూ కాల్డ్ యాజ్ అసింక్రనస్ లో, 1 సెకండ్, లేటెన్సీ కాదు, డిలే. థ్యాంక్స్ ఉమా, ఇట్స్ ఎ డిలే. రెప్లికేషన్ లో ఎంత డిలే ఉండాలి నీకు, అట్ వాట్ డిలే ఒకటి, ఇంకొకటి కూడా ఉంది ఉమా, దాని ఏమంటారంటే ఐ టెల్ యూ. ఒకటి డిలే ఇన్ మినిట్స్ అనమాట, అంటే ఎంతసేపు తర్వాత రెప్లికేట్ అవ్వాలన్నది. ఇట్ సపోర్ట్స్ వాట్
ఆర్టీసీ ఫర్ వాట్ గ్యారంటీడ్ రెప్లికేషన్ విత్ ఇన్ ద 15 minutes విత్ అడిషనల్ కాస్ట్. ఏమంటావు? అవును, నేను రెప్లికేషన్ పెట్టుకునేదే హై అవైలబిలిటీ గురించి. ఏంటేంటి, ఈ రీజన్ పోతే ఇంకో రీజన్లో ఉంది. నేను అప్లోడ్ చేసిన గంటకు నువ్వు రెప్లికేట్ చేసి గంటలో సునామీ వచ్చి పోయింది, అర్థక్వేక్ వచ్చేసింది, రెప్లికేట్ అయిందా డేటా? వీడు ఏమంటున్నానంటే ఐ విల్ చార్జ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద రెప్లికేషన్ విత్ ఇన్ ద 15 minutes నువ్వు రెప్లికేటెడ్, డిలే 15 minutes లో డిలే లోపల నాకు రెప్లికేట్ అయిపోవాలి అనుకుంటే కనుక, సో ఇట్ విల్ బి వాట్ ఇట్ కమ్స్ అట్ వాట్ అడిషనల్ కాస్ట్. అంటే సిఆర్ఆర్ పైన మనకి బిల్ ఎలా వస్తుంది అంటే ఈ రీజన్స్ మీద ఇస్తాం. ఏంటి, రిమోట్ రీజన్లో నువ్వు ఎంత ఆక్యుపై చేస్తే అంత, డేటా ట్రాన్స్ఫర్కి నువ్వు ఎంత డేటా స్పీడ్ వాడుతున్నావు దాని మీద కాస్ట్ అవుతుంది, పుట్ గెట్ అన్న 2 ఉంటాయి అనమాట, అది తర్వాత చెప్తాను మీకు. ఓకే, ఈ రిక్వెస్ట్ మీకు ఛార్జ్ చేస్తాము, లేదు విత్ ఇన్ ద 15 minutes లో నువ్వు రెప్లికేట్ అయిపోవాలనుకుంటే దానికి అడిషనల్ కాస్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇవన్నీ బేస్ చేసుకుని కాస్ట్ అవుతుంది. దిస్ ఈజ్ వాట్ సిఆర్ఆర్. వాట్ ఇస్ దట్? క్రాస్ రీజన్ రెప్లికేషన్. ఓకే, another 5 to 10 minutes I'll take. I thought of taking the EBS. ఇది కూడా పెద్ద టాపిక్ ఇది. దిస్ ఈజ్ అనదర్ సర్వీస్. టోటల్ ఎన్ని సర్వీస్ కవర్ చేసినప్పుడు మనకి AWS చెప్పండి? రీజన్స్ కవర్ చేసాము, టాపిక్స్ చెప్తున్నా. VPC కవర్ చేసాము, EC2 కవర్ చేసాము, S3 కవర్ చేసాము, CRR కవర్ చేసాము, and we are covering what now? EBS. Guys, please mute na Ravi or Ramki. Ramki, can you please go on mute? Guys, when you're not speaking, please mute. Okay, because so that you know other students won't feel uncomfortable. Okay, thank you. What is the next topic? EBS. It is the elastic block storage. సింపుల్ గా చెప్తాను, రేపు కవర్ చేద్దాము. ఒక S3 కి EBS కి డిఫరెన్స్ ఏంటి? ఇది ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్. మీకు కరెక్ట్గా గుర్తుంటే మీ వర్చువల్ మెషిన్ కి ఒక ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ యాడ్ చేసాం, గుర్తుందా? స్టోరేజ్ పార్టిషన్ చేయడానికి పార్టిషన్స్, గుర్తుందా లేదా? గుర్తులేదా? SDA1, SDA2, SDB1, SDB2 ఎప్పుడో చెప్పుకున్నాం కదా, గుర్తుండదు అనమాట. ఓకేనా? యా, సో ఒక వర్చువల్ మెషిన్ కి ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ యాడ్ చేస్తే దాన్ని మనం ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ అంటాం కదా. AWS టర్మినాలజీ దాన్ని EBS అంటారు. అర్థమైందా? యాడింగ్ వన్ అడిషనల్ స్టోరేజ్ టు యువర్ EC2 ఇన్స్టెన్స్ ఈస్ కాల్డ్ వాట్? EBS. So it is a block storage service provided by what? AWS for use of what? EC2 instance. Think of it like a hard disk drive in the cloud. Cloud లో ఉన్న హార్డ్ డిస్క్ ని EBS అంటారు. That you can attach to your what? Virtual machine to store your ఆపరేటింగ్ సిస్టమ్ కానీ అప్లికేషన్స్ కానీ డేటా కానీ పెట్టుకోవడానికి. ఓకేనా? దీన్ని రేపు డిస్కస్ చేద్దాం. ఇదంతా డిస్కస్ చేసిన తర్వాత దీని ఫీచర్స్ ఇవన్నీ లాస్ట్ లో ఒకటి మీకు కంపారిజన్ పెట్టా. ఇది ఏంటిది? EBS కి S3 కి డిఫరెన్స్ అడుగుతారు మేము ఖచ్చితంగా ఇంటర్వ్యూస్ లో. అడిగినప్పుడు ఈ డిఫరెన్స్ చెప్పుకోవాలి. ఒకటేమో బ్లాక్ స్టోరేజ్, ఇంకోటేమో ఆబ్జెక్ట్ స్టోరేజ్. ఇదేమో EC2, మరి స్టోరేజ్ కదా, హార్డ్ డిస్క్ కదా. ఇదేమో మౌంట్ చేస్తాం, ఒక మౌంట్ పాయింట్ కింద మౌంట్ చేస్తాం. ఇదేమో యాక్సెస్ టు వయా వాట్? REST APIs, SDK, CLI, HTTPS ద్వారా మనం యాక్సెస్ చేస్తాం. డేటా స్ట్రక్చర్ ఏంటిది? ఇది రా వాల్యూమ్ బ్లాక్. ఇదేమో స్టోరేజ్ ఆబ్జెక్ట్. ఇదేమో పర్సిస్టెంట్, అంటే ఏంటి? పర్మనెంట్. ఒక్కసారి నువ్వు డేటా స్టోర్ చేసావు అనుకో బ్లాక్ స్టోరేజ్ లో, అది ఎప్పటికీ ఉంటుంది. ఇది కూడా ఏంటి? పర్సిస్టెంట్ అండ్ గ్లోబల్లీ అవైలబుల్. ఇది ఎప్పటివరకు అవైలబుల్ ఉంటుంది? ఇది EBS ఈజ్ అవైలబుల్ ఓన్లీ త్రూ అవైలబిలిటీ జోన్ లో మటుకే అవైలబుల్ ఉంటుంది. ఏది? బ్లాక్ స్టోరేజ్. కానీ S3 ఎనీవేర్ యూ కెన్ యాక్సెస్, లిమిటేషన్ ఏం లేదు. యూస్ కేసెస్ ఎక్కడ వాడతావు EBS ని? డేటాబేసెస్ కి, OS డిస్క్ కి, అప్లికేషన్స్ గా, EC2 కోసం వాడతాం. దేనికోసం వాడతాం? బ్యాకప్స్ కి, లాగ్స్ కి, మీడియా ఫైల్స్ కి, స్టాటిక్ వెబ్సైట్స్ కి, బిగ్ డేటా అన్నిటి కోసం వాడతాం అనమాట. ఇది లైవ్. ఇంకో రకంగా చెప్పాలంటే బ్లాక్ స్టోరేజ్ ఈజ్ లైవ్. అమెజాన్ S3 ఈజ్ అసింక్రనస్. ఇది సింక్రనస్, అది అసింక్రనస్. స్కేలబిలిటీ ఎప్పటిదాకా స్కేల్ చేయొచ్చు అంటే ఇట్ కెన్ గో అప్ టు వాట్? బ్లాక్ స్టోరేజ్ ఇట్ కెన్ గో అప్ టు వాట్?
మాక్సిమం 64 టెరాబైట్ అంతేనా? సారీ, I didn't heard this word. What is this? TI? టెబీబైట్ అంట. It's 2 to the power of 40. This is in the contrast to terabyte, which is 10 to the power of 1 trillion bytes అంట. ఓకే, టెబీబైట్ చూడాలి ఇది. సరే, వాట్ ఇస్ దట్? ఇట్స్ అ 64 టెబీబైట్ అండ్ ఇది నో లిమిట్ ఎట్ ఆల్. చెప్పాం కదా డే వనే 2006 లో ఎందుకు S3 ఫేమస్ అయింది. వై అమెజాన్ వన్ ఆఫ్ ద బిగ్, గుర్తుందా? జెఫ్ బెజోస్ బికమ్ ఆల్ ఆఫ్ అ సడన్ ది రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఎందుకు? అందరూ వాడటం మొదలు పెట్టారు, డబ్బులు పే చేయడం మొదలు పెట్టారు. బికాస్ దెర్ ఇస్ నో లిమిటేషన్, అప్ ఫ్రంట్ ఏం కట్టక్కర్లేదు అనమాట. ఓకే, ఎనీవేస్, వర్చువల్లీ వాట్? అన్లిమిటెడ్. డ్యూరబిలిటీ అంటే ఏంటి? ఎంత టైం పీరియడ్, ఎంతసేపు ఈ సర్వీస్ అవైలబుల్ ఉంటుందండి. ఏంటి డ్యూరబిలిటీ? ఇది 5/9 అవైలబిలిటీ అండ్ దిస్ ఇస్ అ 11/9 అవైలబిలిటీ. ఓకేనా? 5/9 అవైలబిలిటీ అంటే మీనింగ్ ఏంటి? ఇయర్ లో ఓన్లీ 5 minutes డౌన్ టైం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ ఇస్ వాట్? అవైలబిలిటీ జోన్, సింగిల్ ఏజీ, ఇది రీజన్ వైడ్. పర్ఫార్మెన్స్, ఐఆప్స్ గుర్తుందా? ఇన్పుట్ అవుట్పుట్ పర్ సెకండ్. ఓకేనా? హార్డ్ డిస్క్ ఎంత ఉంటుంది? 100s లో ఉంటుంది. మీ ల్యాప్టాప్ లో ఉండేది గుర్తుపెట్టుకోండి. హార్డ్ డిస్క్ అయితే ఇమీడియట్ గా మార్చుకోండి, అప్గ్రేడ్ టు SSD. ఫస్ట్ ఉండేది హార్డ్ డిస్క్, నెక్స్ట్ ఏంటి? SSD అంటే సాలిడ్ స్టేట్ డిస్క్. ఒక హార్డ్ డిస్క్ కి ఐఆప్స్ 100s లో ఉంటుంది, 100 into ఉంటుంది. SSDకి 10,000s లో ఉంటుంది. ఎన్వి ర్యామ్ lakhs లో ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు దీనికి EBS కి హై ఐఆప్స్, లోడ్ లేటెన్సీ. ఇది లోవర్ లేటెన్సీ బట్ నాట్ సూటబుల్ ఫర్ వాట్? ఫ్రీక్వెంట్ రైట్స్. ఓకేనా? లేటెన్సీ మిల్లీ సెకండ్స్ లో ఉంటుంది. ఇది మిల్లీ సెకండ్ లో లేటెన్సీ, ఇది మిల్లీ సెకండ్స్ ఉంటుంది బట్ హై లేటెన్సీ. బ్యాకప్ కి దేనికోసం వాడతాం? ఇది స్నాప్షాట్ టు S3. ఇదేంటి? నేటివ్ వర్షనింగ్, రెప్లికేషన్, లైఫ్ సైకిల్ ఇవన్నమాట. ఓకేనా? డేటా యాక్సెస్, ఇది ఎట్లా యాక్సెస్ చేయొచ్చు? OS లెవెల్, ఇదేమో డైరెక్ట్ API. ఎన్క్రిప్షన్ వాడతారా? ఎస్, KMS ఎన్క్రిప్షన్ ఉంది. ఇక్కడ కూడా KMS ఎన్క్రిప్షన్ ఉంది. కాస్ట్ జనరల్లీ చార్జ్డ్ పర్ GB పర్ మంత్ ప్లస్ IOPS. ఇది చార్జ్డ్ పర్ GB ప్లస్ డేటా ట్రాన్స్ఫర్. నువ్వు ఎంత డేటా ట్రాన్స్ఫర్ చేస్తే దానికి కూడా ఛార్జ్ పడుతుంది అనమాట. ఎగ్జాంపుల్స్, దీనికి ఎగ్జాంపుల్ ఏంటి? డేటాబేస్ వాల్యూమ్స్, OS బూట్ డిస్క్స్. ఇది ఇమేజెస్, బ్యాకప్స్, లాగ్ ఫైల్స్, బిగ్ డేటా. వన్ లాస్ట్ థింగ్, క్విక్ సమ్మరీ ఒకసారి చూడండి, చదవండి అమ్మా. సార్ వీటికి ఈ రెండిటికి హార్డ్ డిస్క్ అండ్ వన్ డ్రైవ్ డిస్క్ అన్నట్టు అనుకోవచ్చా సార్? ఇంకా సింపుల్ చెప్పాలంటే వెరీ వెరీ గుడ్ పాయింట్. అదే కదా, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఒకటి, గూగుల్ డ్రైవ్ ఒకటి. హార్డ్ డిస్క్ EBS కి డైరెక్ట్ వన్ డ్రైవ్. EBS is like a external hard disk. S3 is like a గూగుల్ డ్రైవ్ ఆర్ వన్ డ్రైవ్. అర్థమైందా? కంపారిజన్ దేనికి చేస్తున్నాం మనం? ఒక హార్డ్ డిస్క్ కి, ఒక గూగుల్ డ్రైవ్ కి, లేదా మీ ఫోన్ కి గూగుల్ డ్రైవ్ కి కంపారిజన్ చేస్తున్నాం. ఇప్పుడు చదవండి ఇది క్విక్ సమ్మరీ ఫాస్ట్. ఓకే, ఒక EBS ని వాడడానికి మీకు OS కావాలా? నీడ్ OS మౌంటబుల్ డిస్క్? ఎస్. ఇక్కడ నో. హోస్టింగ్ ఏ డేటాబేస్? ఎస్, ఇది కావాలి. క్యాన్ యూ హోస్ట్ ఏ డేటాబేస్ ఇన్ S3? నో, ఎందుకంటే అసింక్రనస్ కదా. డిస్క్ ఎప్పుడు సింక్రనస్, అది అసింక్రనస్. ఓకే. స్టోరింగ్ బ్యాకప్స్, ఇమేజెస్, లాగ్స్, నాట్ అన్ ఐడియల్ చాయిస్ ఫర్ వాట్? EBS ఈజ్ నాట్ ఐడియల్ చాయిస్. ఏది బెటర్? పర్ఫెక్ట్ ఫిట్ ఇది. వాంట్ టు యాక్సెస్ త్రూ బ్రౌజర్? క్యాన్ యూ యాక్సెస్? EBS ని ఒక బ్రౌజర్ నుంచి యాక్సెస్ చేయలేవు. నువ్వు ఖచ్చితంగా ఒక EC2 ఇన్స్టెన్స్ కి అటాచ్ చేసి EC2 ఇన్స్టెన్స్ నుంచి యాక్సెస్ చేయాలి. అది ఇదైతే బ్రౌజర్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. నీడ్ ఎక్స్ట్రీమ్లీ హై డ్యూరబిలిటీ, అంటే ఎక్కువ డ్యూరేషన్ ఉంచాలా? అవసరం లేదు. ఓకేనా? కానీ ఇదైతే
11 9s ఎంత అవైలబిలిటీ ఉంటే అంత, ఎంతసేపు అవైలబిలిటీ ఉంటే అంత మంచిది. నీడ్ ఫ్రీక్వెంట్ అప్డేట్స్ అండ్ రైట్స్. ఇప్పుడు నాకు ఫ్రీక్వెంట్ గా రీడ్ చేయాలి, రైట్ చేయాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్ ఏంటి? ఈబిఎస్. ఎప్పుడో ఒకసారి రాస్తాను, రోజుకు ఒకసారి రాస్తాను అనుకుంటే గో విత్ వాట్? S3. అర్థమైందా? రెండు స్టోరేజెస్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే బోత్ ఆర్ వాట్? స్టోరేజ్. ఇది బ్లాక్ స్టోరేజ్, ఇది ఆబ్జెక్ట్ స్టోరేజ్, అంతే డిఫరెన్స్. ఓకేనా? సో దాట్స్ అబౌట్ వాట్ ఎనాలజీ అంటే రియల్ టైమ్ ఎగ్జాంపుల్, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. చదవండి. S3 is like a గూగుల్ డ్రైవ్, వన్ డ్రైవ్, అంతే కదా? ఇస్ ద క్లియర్? సో దాట్స్ విత్ ద సర్వీసెస్. సో వి కవర్డ్ విత్ వాట్? విపిసి, EC2, S3, CRR, EBS. టెక్నికల్ గా మనం చూద్దాం ఒకసారి. అన్నిటికీ ప్రాక్టికల్ తీసుకుంటాను నేను, బట్ కాన్సెప్షువల్ ఏం కవరింగ్ ఫస్ట్. ఓకేనా? ఇంకా మీకు కవర్ చేయాల్సిన సర్వీసెస్ ఏమున్నాయి తెలుసా? ఈ వీకెండ్ వరకు ఇదే AWS కంప్లీట్ చేసేద్దాం మనం. IAM కవర్ చేస్తాను, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్, RDS, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్, ఆటో స్కేలింగ్, లాంబ్డా ఫంక్షన్స్, ఇవన్నీ మనకు అవసరం లేదు, బట్ ఇంటర్నెట్ చెప్తాను థియరిటికల్ గా. ఓకే, ప్రాక్టికల్ నేను అయితే చూపించలేను. రౌట్ 53 చూద్దాము. క్లౌడ్ ట్రయల్, క్లౌడ్ వాచ్, క్లౌడ్ ఫ్రంట్, బిల్లింగ్, SNS, SQS. ఈ SNS, SQS సింపుల్ నోటిఫికేషన్ సర్వీస్ ఒకటి, సింపుల్ క్యూయింగ్ సర్వీస్ ఒకటి కవర్ చేద్దాం. ఈ రెండు ఈ వీకెండ్ కల్లా మోస్ట్లీ. మరి ఎంత? థర్స్డేనా? ఓకే, ఫ్రైడే, సాటర్డే, ఓకే, సండే కుదరదు నాకు. మోస్ట్లీ మండే విల్ ర్యాప్ ఇట్ అప్ విత్ వాట్? AWS. అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్లీ హ్యావ్ టు స్టార్ట్ విత్ షెల్ స్క్రిప్టింగ్. ఓకే, మీకు ఏం చేయాలి? ఆటోమేషన్ స్టార్ట్ చేసేయాలి మనం, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వీక్ మొత్తం ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ వాట్? షెల్ స్క్రిప్టింగ్, దాని లిమిటేషన్స్, ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై యాన్సిబుల్. షెల్ స్క్రిప్టింగ్ తో ఆటోమేషన్ ఎంత మటుకి ఏవైతే కావో దట్ విల్ బి అడ్రస్డ్ బై యాన్సిబుల్. ఓకేనా? యాన్సిబుల్ కూడా ఫుల్ లెంత్ ఆటోమేషన్ జరగదు. ఓకేనా? నెక్స్ట్ విల్ గో విత్ టెరాఫామ్. బట్ టెరాఫామ్కి వెళ్ళే ముందు యాన్సిబుల్ తర్వాత ఇమీడియట్లీ వి స్టార్ట్ విత్ వాట్? డాకర్. సో ద నెక్స్ట్ టాపిక్స్ ఏంటి అంటే, వన్స్ వి డన్ విత్ AWS, ఇమీడియట్లీ విల్ స్టార్ట్ విత్ వాట్? షెల్ స్క్రిప్టింగ్ అంటే ఆటోమేషన్. సో షెల్ స్క్రిప్టింగ్ ద్వారా నువ్వు కొంచెం లెవెల్ వరకు ఆటోమేషన్ చేయగలుగుతావు, ఫుల్ లెంత్ ఆటోమేషన్ చేయలేవు. సో దానికి అడ్రస్ చేయడానికి వచ్చిందే యాన్సిబుల్. ఓకేనా? సో షెల్ స్క్రిప్టింగ్, యాన్సిబుల్, డాకర్, కుబర్నెటిస్, టెరాఫామ్. ఇస్ అ క్లియర్? సో టెరాఫామ్ ఇస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్ టూల్. ఓకేనా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ కోడ్. ఓకేనా? ఒక వర్చువల్ మెషిన్ AWS నుంచి తీసుకుని కోడ్ ద్వారా Azure లో డిప్లాయ్ చేస్తాను, Azure లో నుంచి తీసుకొచ్చే కోడ్ ద్వారా AWS లో చేస్తాను. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆన్ ప్రిమైస్ లో ఉన్న సర్వర్ తీసుకెళ్ళి AWS లో పెడతాను, AWS లో సర్వర్ తీసుకొచ్చి ఆన్ ప్రిమైస్ లో పెడతాను. సో దిస్ ఇస్ కాల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ కోడ్, విచ్ ఇస్ టెరాఫామ్. ఓకేనా? ఆటోమేషన్ కూడా టెరాఫామ్ వాడతాం. యాన్సిబుల్ ఎక్స్టెన్షన్ టెరాఫామ్. ఓకేనా? సో నెక్స్ట్ టాపిక్స్ ఆర్ వాట్? విల్ కంప్లీట్ విత్ AWS, షెల్ స్క్రిప్టింగ్ అంటే ఆటోమేషన్ స్టార్ట్ అవుతుంది. షెల్ స్క్రిప్టింగ్, యాన్సిబుల్, డాకర్, కుబర్నెటిస్, టెరాఫామ్. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ మిగిలింది ఏంటంటే మానిటరింగ్ టూల్స్. ఓకే, అర్థమైందా? అండ్ దెన్ విల్ డీల్ విత్ వాట్? ప్రాజెక్ట్స్. ఓకేనా? ఒక మినీ ప్రాజెక్ట్, ఒక మేజర్ ప్రాజెక్ట్ చేద్దాము. ఓకే, ఇంకా ఏమైనా టాపిక్స్ ఉంటే కూడా విల్ కవర్ ఇట్, బట్ హై లెవెల్ చెప్పాను మీకు. ఓకే, ద డెడ్ లైన్ ఈస్ ఎగ్జాక్ట్లీ 1 month ఫ్రమ్ నౌ. నెక్స్ట్ మంత్ 7th ని క్లోజ్ చేసేయాలి ఎట్టి పరిస్థితుల్లో. అంటే ఈ మంత్ అంటే క్లోజ్ చేయాలి, బట్ ఐ డోంట్ రష్. ఒక 2 రోజులు అటు ఇటుగా. ఇస్ అ క్లియర్? ఎప్పుడైతే మీరు సక్సెస్ఫుల్ గా ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తారో బై మీ ఓన్ హ్యాండ్, ఓకేనా, ఫుల్ లెంత్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని టాపిక్స్ కవర్ అవ్వాలి. గాట్ ఇట్? యూ ట్రై టు డూ బై యువర్ ఓన్, కంప్లీట్ యువర్ ప్రాజెక్ట్ బై యువర్ ఓన్, దెన్ అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి మనకి. క్లియరా? యా ఉమా, యువర్ ఆస్కింగ్ సంథింగ్? What's the difference between clusters and load balancing? Means the two terminologies. యా, లోడ్ బ్యాలెన్సర్ ఈజ్, ఐ టెల్ యూ. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్, మీరు గూగుల్ సర్వర్ ఉందా? గూగుల్ సర్వర్స్ ఉన్నాయి అనుకుందాం. ఆర్ ఐ టెల్ యూ, క్లస్టర్ అంటే ఏంటంటే, ద మీనింగ్ ఆఫ్ క్లస్టర్ ఈజ్ మల్టిపుల్ సర్వర్స్ యాక్ట్ యాజ్ ఎ సింగిల్ యూనిట్. దే యాక్ట్ యాజ్ ఎ సింగిల్ యూనిట్. Then I can say that server 1, server 2, server 3 are in
what? Cluster అంటారు. You understood, Uma? Like right, sir. Yes. Cluster అంటే ఏంటి? Group of machines acting as a single unit to feed the one purpose is called cluster. లోడ్ బ్యాలెన్సింగ్ అంటే ఏంటంటే ఒక సర్వర్ని 100 మంది యాక్సెస్ చేయాలి అంటే డైరెక్ట్ 100 మందిని పంపించడం బదులు ఐ విల్ పుట్ లోడ్ బ్యాలెన్సర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది సర్వర్స్ అండ్ బ్యాక్ ఎండ్ లో నాకు ఒక 100 సర్వర్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ సర్వర్స్ అన్నిటికీ డైరెక్ట్ కనెక్షన్స్ పంపించకుండా ఇవి లోడ్ బ్యాలెన్సర్ 1, లోడ్ బ్యాలెన్సర్ 2, లోడ్ బ్యాలెన్సర్ 3, లోడ్ బ్యాలెన్సర్ 4. ఇవి లోడ్ బ్యాలెన్సర్స్ ఆర్ఎఫ్ఎఫ్ అంటారు, రౌండ్ రాబిన్ ఫ్యాషన్ వర్క్ అవుతాయి. అంటే ఏంటి? ఫస్ట్ కనెక్షన్ వస్తే ఇట్ విల్ గో టు లోడ్ బ్యాలెన్సర్ 1, ఇట్ విల్ గో టు సర్వర్ 1. సరిగా వినండి. సెకండ్ కనెక్షన్ లోడ్ బ్యాలెన్సర్ 2, థర్డ్ కనెక్షన్ లోడ్ బ్యాలెన్సర్ 3, ఫోర్త్ కనెక్షన్ లోడ్ బ్యాలెన్సర్ 4, ఫిఫ్త్ కనెక్షన్ లోడ్ బ్యాలెన్సర్ 1. అర్థమైందా? లోడ్ బ్యాలెన్సర్ 2, లోడ్ బ్యాలెన్సర్ 3, లోడ్ బ్యాలెన్సర్ 4, లోడ్ బ్యాలెన్సర్ 5. Likewise, this is how the load balancers will work. Okay, that is the difference between the load balancers as well as the cluster. The group of servers is called what? Group of servers acting as a single unit is called what? Cluster. But if you want to access the multiple servers instead of connecting directly, if we enable what? Load balancers, the load will be balanced. Adi. Is that clear? But Understood, in the guys? terminology wise, they use both together, right? They say load balancer in a clusters, No, right? no. In the server. No. Yeah. Cluster is altogether different, Uma. Cluster is altogether a different one. And load balance. See, why do we? Okay, let me give you an example. You have an employees, 100 employees unar. Okay, na? When you have 100 employees, if you have only one office boy, will the load balance? If you have 3 office boys, what will happen? The load will be balanced. So why do we go with the load balancing? To get a high performance. To get the high performance of the person, we do balance the load. But clustering is different. Clustering is what? Multiple people working as a single unit, that is different. Am I clear? Yeah. So yeah, that's all for today, guys. So we'll catch up tomorrow, okay, with the next topics in the Amazon. Okay, thank you.